भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तितं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सारजातं सहगणान्वितं त्वं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चना गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। వాల్యూమ్ ఇంప్రెస్ ఈ రామాలయ దర్శనం, శ్రీరామచంద్రుడి దివ్యమంగళ విగ్రహం చూడడం ఎంతో కన్నుల పండుగగా ఉంది. అలాగే ఎంతో ఉత్సాహంతో ఎంతోమంది ఇక్కడ సమావేశమయ్యారు. మిమ్మల్ని చూసి కూడా ఈ సంప్రదాయబద్ధమైనటువంటి ఈ స్వాగతం, ఈ అలంకారం, ఈ ముగ్గులు, ఈ దీపాలు ఇవి చూసి ఇంకా ఆనందంగా ఉంది. ఇది ట్రెడిషన్, మన సంప్రదాయం. ఇప్పుడు నన్ను భక్తి యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడమన్నారు. మళ్ళీ పోస్ట్ చూపించక్కర్లేదు, నేను గుర్తుంటే చెప్తాను. భక్తి యొక్క ప్రాముఖ్యత, సాధన భక్తి ఎలా చేయాలి దాని గురించి చెప్తున్నారు. నేను శ్రీరామచంద్రుడి విగ్రహం చూడగానే ఆయన ఎంత కరుణా సముద్రుడు ఒక్కసారి స్మరణకు వచ్చింది. శ్రీనారాయణ పుండరీక నయన శ్రీరామ సీతాపతే గోవిందాచ్యుత నంద నందన ముకుంద ఆనంద దామోదర విష్ణు రాఘవ వాసుదేవ హరే దేవేంద్ర చూడామణి
సంసారాణవకరణధారహరి శ్రీకృష్ణతుభ్యం నమః. గుళ్ళో శ్రీరామచంద్రుడి విగ్రహం పక్కనే కృష్ణుడి విగ్రహం కూడా ఉంది. శ్రీనారాయణ పుండరీక నయన శ్రీరామ సీతాపతి. శ్రీరామచంద్రుడు సీతాపతి, నారాయణుడు పుండరీక నయనుడు అంటే అప్పుడే విరిసినటువంటి కమల పుష్పాలలో ఉంటాయి ఆయన కళ్ళు. గోవిందాచిత నంద నందన ముకుంద నంద దామోదర. ఆయనే గోవిందుడు, అచ్యుతుడు. ఇప్పుడు ఆనందంతో ఉంటాడు ఆయన. సచ్చిదానంద స్వరూపుడు, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ. దామోదరుడు విష్ణు రాఘవ వాసుదేవ హరే దేవేంద్ర చూడబడి. ఆయనే విష్ణు, రఘువంశంలో జన్మించేటువంటి శ్రీరామచంద్రుడు, రాఘవ వాసుదేవుడు, హరి నరసింహస్వామి. సంసారార్ణవ కర్ణధారక హరి శ్రీకృష్ణ తుభ్యం నమః. ఆ భగవంతుడు ఎన్నెన్నో రూపాల్లో ఇలా మనకు దర్శనమిచ్చి ఎన్నెన్నో లీలలు చేసి ఆయన ఈ సంసార సాగరము అన్నటువంటి ఈ భౌతిక ప్రపంచాన్ని దాటిస్తున్నాడు. సంసారార్ణవ కర్ణధారక హరి. సంసార సాగరాన్ని దాటాలంటే మనకు ఒక చక్కటి నావ కావాలి, ఒక చక్కటి పడవ కావాలి. పడవ ఉంటే సరిపోదండి, ఆ పడవని నడిపే నావికుడు కావాలి. ఆ భగవంతుడే స్వయంగా ఆ నావికుడిగా మారుతాడు. భాగవతంలో ఇంకో శ్లోకం ఏం చెప్పారంటే సమాశ్రితాయే పదపల్లవ ప్లవం. అంటే ఈ సంసార సాగరం మొత్తాన్ని, ఈ సంసారం మొత్తాన్ని ఒక సాగరంతో పోల్చారు. ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలని శరణ పొందే విధానాన్ని ఒక పడవతో పోల్చారు. ఆయన పాద పద్మాలే పడవ. ఒక పడవలోకి ఎక్కితే, మనం పడవలో వెళ్తే సంసార సాగరాన్ని దాటవచ్చు. కానీ ఆ పడవకి సంసార సాగరాన్ని దాటించే శక్తి మాత్రమే కాదండి, ఆ సంసార సాగరాన్ని చిన్నది చేసే శక్తి కూడా ఉంది. భరాంబుద్ధి వత్సపదం పరం పదం 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 దేశాం అన్నారు. అంటే ఈ భవాంబుద్ధి ఇంత పెద్ద సాగరం ఎలా మారిపోతుందో తెలుసా? భగవంతుడి యొక్క పాదపద్మాలు ఈ సంసార సాగరాన్ని ఎలా మార్చేస్తే తెలుసా? ఒక చిన్న దూడ, లేక దూడ ఈ పాదముద్రలతో గోశాలలో ఒక చిన్న ఇంప్రెషన్ పడింది అక్కడ. అందులో ఎన్ని నీళ్ళు ఉంటాయండి చెప్పండి? ఎన్ని నీళ్ళు ఉంటాయి అందులో? 5 ml, 10 ml, 20 ml అలా. అంటే సంసారం మొత్తాన్ని, సాగరం మొత్తాన్ని ఒక లేక దూడ పాదముద్రగా మార్చేస్తాయి భగవంతుడి యొక్క పాదపద్మాలు. అలా మీరు భగవంతుడి పాదపద్మాలు, భక్తి యోగం అన్నటువంటి ఈ పడవని ఎక్కగానే దిగేయచ్చు. ప్రయాణం హైదరాబాద్ ట్రాఫిక్ లాగా అంత పడుకుంటారు. 10 కిలోమీటర్ల గంటసేపు ప్రయాణించాల్సి వస్తుంది. ఎందుకంటే 10 kmph కన్నా 5 kmph కన్నా ముందుకు వెళ్ళలేదు. కానీ ఇది అలా కాదండి. సంసార సాగరాన్ని దాటించే నావ ఆయన యొక్క పాదపద్మాలు. ఆ పాదపద్మాల యొక్క మిస్టిక్ పొటెన్సీ, ప్రత్యేకమైనటువంటి శక్తి ఏమిటంటే సాగరాన్ని ఒక లేగదోడ పాద ముద్రలుగా మార్చేస్తాయి. సమాశ్రితాయే పదపల్లవత్వం. ఈ విధంగా భగవంతుడు ఎన్నెన్నో రూపాల్లో ఈ బద్ధజీవుల్ని, ముఖ్యంగా భక్తి మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి బద్ధజీవుల్ని ప్రత్యేకించి అనుగ్రహిస్తాడు. ఈ భక్తి మార్గానికి ఉన్న విశిష్టత ఏమిటంటే భగవద్గీతలో కృష్ణుడు ఎన్ని గొప్ప గొప్ప మార్గాల్ని ఉపదేశించిన భక్తి మార్గానికి ఉండే విశిష్టత అననే సామాన్యం. కర్మయోగం గురించి చెప్పాడు భగవంతుడు, జ్ఞానయోగం గురించి చెప్పాడు, అష్టాంగ యోగం గురించి కూడా చెప్పాడు. కానీ ఎన్ని యోగాలు చెప్పినా భక్తి యోగమే అన్నింటికన్నా ముఖ్యమైనది అన్న విషయాన్ని నొక్కి వక్కాణించి చెప్పాడు. మళ్ళీ అసలు భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటే ప్రతి అధ్యాయంలోనూ భక్తి మార్గం గురించినటువంటి వర్ణన కాస్త కూస్తూ ఉంటుంది.
కొన్ని అధ్యాయాలు పూర్తిగా భక్తిని గురించే మాట్లాడుతున్నాయి, ఇంకొన్ని అధ్యాయాలు కాస్తో కూస్తో భక్తిని గురించి ప్రస్తావిస్తున్నాయి. ఎందుకంటే భగవంతుడికి భక్తిని మించి ఇంకేది సంతృప్తినివ్వలేదు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ప్రకృతం అశ్నామి ప్రయతాత్మనః. భక్తితో, ప్రేమతో, అంకిత భావంతో మనం భగవంతుడు ఒక పత్రమైనా, ఒక చిన్న పుష్పమైన, ఫలమైన, తోయమైన, నీరైనా సమర్పిస్తే ఆయన ఎంతో ప్రేమతో దాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించడానికి ఎప్పుడూ ఎంతో నువ్విళ్ళుతూ ఉంటాడు. ఈ కథ చూస్తే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది. శ్రీమద్ భాగవతం 10వ స్కంధంలో ఒక చక్కటి ఘట్టాన్ని మన సుఖదేవ గోస్వామి గారు వర్ణిస్తారు. శ్రీకృష్ణుడు తన అవతరణ జరిగిన వెంటనే మథురా నగరాన్ని విడిచిపెట్టి బృందావనానికి వెళ్ళాడు, గోకుల మహారాణానికి వెళ్ళాడు. అక్కడ ఒక దశాబ్దం పాటు ఉన్నాడు. తర్వాత కంసుడు కబురు పెట్టాడు. ఏ క్షణంలో అయితే కంసుడికి దేవకి యొక్క అష్టమ గర్భం కృష్ణుడే ఎంతో సురక్షితంగా నంద యశోదరి యొక్క సంరక్షణలో పెరుగుతున్నాడు బృందావనంలో అన్న విషయం తెలిసిందో, అదే క్షణంలో మన కంసుడు ఏం చేశాడంటే కృష్ణుడు కబురు పెట్టాడు. ఎవరితో? అక్రూరుడితో. అక్రూర వెంటనే బృందావనానికి వెళ్ళి కృష్ణ బలరాముని తోడ్కొని ఇక్కడికి రా అన్నాడు. సరే, అక్రూరుడు మంత్రి, రాజు కృష్ణుడైనా కూడా మంత్రి బాధ్యత కదా రాజుకి నమస్కరించడం, రాజుకి కొంచెం గౌరవాన్ని ఇవ్వడం. కాబట్టి ఆయన వెంటనే వెళ్ళి కృష్ణ బలరాముని ఇక్కడికి తీసుకొచ్చాడు, మథురా నగరానికి తీసుకొచ్చాడు. అక్కడేం జరిగిందంటే కృష్ణుడు మథురా నగరానికి రాగానే బలరాముడితో పాటుగా ఇంకా చాలామంది గోప బాలకులతో పాటు ఆయన మథురా నగరాన్ని అలా పర్యటిస్తున్నాడు. మథురా నగరాన్ని కృష్ణుడు చూడడం కాదండి, మథురా నగరమే కృష్ణుని చూస్తుంది. ఆయన మథురాధిపతి. మథురాధిపతి కూడా, మథురాధిపతి మీన్స్ అంటే ఆయన మథురా నగరానికి అధిపతి. సింహాసనం మీద ఎప్పుడు కూర్చోలేదు, సింహాసనం మీద ఉగ్రసేన మహారాజును కూర్చోబెట్టాడు. అయినా కూడా మథురాధిపతి కృష్ణుడే, మథురాధీశుడు కృష్ణుడే. తర్వాత మధురాధిపతి కూడా, మాధుర్యకి ఆయన అధిపతి మధుపతి. ఇలా కృష్ణుడు మథురా నగరాన్ని అలా సందర్శిస్తున్నాడు తన తోటి గొప్ప బాలకులు. అప్పుడు 10:30-11 ఏళ్ళు కృష్ణుడికి. అలా 11 ఏళ్ళ వయసులో ఉన్న కృష్ణుడు అలా ఈ నగరం మొత్తాన్ని అలా పర్యటిస్తూ అందరినీ చూస్తూ ఉన్నాడు. దారిలో మార్గ మధ్యంలో ఆయనకి రోజు గుర్తొచ్చింది. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగాడు, ఇక్కడ ఒక మాలాకారుడు, ఏమంటారు, మాలలు కట్టేవాడిని ఏమంటారు ఇక్కడ తెలుగులో, పూలు అమ్ముకునేవాడు. ఇక్కడ సుధాముడు అనే ఒక పువ్వులు మాలలు కుట్టే ఒక వ్యక్తి ఉన్నాడు. వాడి ఇల్లు ఎక్కడ ఉంది? నా దగ్గర జీపీఎస్ లొకేషన్ లేదు కాబట్టి మీరు చెప్పాలి, అడ్రస్ చెప్పాలని అందరినీ అడిగాడు. మథురా నగరంలో ఉన్నటువంటి గొప్ప బాలకులు, ఈ స్త్రీలు కానీ, పురుషులు కానీ, బ్రాహ్మణులు కానీ, వాళ్ళందరూ బయటకు వచ్చి కృష్ణుని దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళు చేసే పనులన్నీ ఆపి బయటకు వచ్చి మరి దర్శనం చేసుకుంటున్నారు. కానీ ఈ సుధాముడు మాత్రం, సుధాముడు అంటే బ్రాహ్మణుడు కాదండి, పూలు కుట్టాయన. ఈ సుధాముడు మాత్రం ఇంటి గడప బయటికి దాటలేదు, ఇంట్లోనే కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడు? భగవంతుడి కోసం ఒక చక్కటి మాలని అలా కడుతున్నాడు అన్నమాట. ప్రత్యేకమైనటువంటి ఎంతో సువాసనలు వెదజల్లే అందమైనటువంటి పువ్వుల్ని అలా మాల కూర్చున్నాడు. కృష్ణుడు వచ్చాడంటే అవసరాన్ని ఆయనకి ఎలా అయినా మాలని ఒక గార్లెండ్ని బహుకరించాలి, పూలమాలని బహుకరించాలని ఎంతో ప్రేమతో, ఎంతో శ్రద్ధతో ఆయన ఇంట్లో కూర్చుని మాల తీసుకున్నాడు. ఎప్పుడైతే భక్తుడు ఎంతో ఉత్సాహంతో, ప్రేమతో భగవంతుడికి సేవ చెయ్యాలని కోరుకుంటాడో ఆ సేవని స్వీకరించాలని భగవంతుడే స్వయంగా ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. ఎలాగైనా ఈ సేవ, ఈ భక్తుడు ఎంతో ప్రేమతో శ్రద్ధ చేసే ఈ సేవ నేను స్వీకరించాలి అని పరిగెత్తుకుంటూ వస్తాడు. అందరూ స్వయంగా వచ్చి వారి సేవలు అందిస్తున్నారు. కానీ ఈ సుధాముడు మాత్రం ఈ పుష్పమాల కట్టడంలో ఎంతో బిజీగా ఉన్నాడు. ఆ మాల నేను స్వీకరించాలని ఆయన అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాడు అన్నమాట వాళ్ళ ఇంటికి.
సుధాముడు ఇంటికి వెళ్ళాడు. కృష్ణుడు బలరాముడు ఇంత గోపాలకులు అందరూ. సుధాముడు అంత బిజీగా మాట్లాడుతున్నాడు. చూశాడు అక్కడేవో పాదాలు ఉన్నాయి, నీలి రంగులో ఉన్న పాదాలు. అలా పైకి కడతారు. ఒక పట్టు పీతాంబరం కనిపించింది. ఇంకా పైకెత్తాడు. కృష్ణుడు యొక్క దీప్యమానంగా వెలిగిపోయి ఆ ముఖారంగం కనిపించింది. వెంటనే సాష్టాంగ ప్రమాణం చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదండి. కృష్ణుడు ఎంతో దగ్గరగా, అక్కడ మాల పెడుతుంటే ఎంతో దగ్గరగా వచ్చి నిలబడ్డాడు అక్కడ కృష్ణుడు. సాష్టాంగ నమస్కారం చేసే అక్కడ స్థలం లేదు కాబట్టి ఆయన సగం నమస్కారం చేశాడు, పంచాంగ ప్రణామం చేశాడు కృష్ణుడికి. చేస్తే కృష్ణుడు వెంటనే ప్రేమతో ఆయన లేకి ఆయనకి ఆయన ఆశీర్వదించాడు. అప్పుడు సుధాముడు ఏమన్నాడంటే, స్వామి మీరు మా ఇంటికి రావడం చేతనే మా ఇల్లు ఎంతో పవిత్రమైంది, పావనమైంది. మా పూర్వీకులందరూ ధన్యులయ్యారు, మా జన్మ ధన్యమైపోయింది. అంతేకాదు దేవతలందరూ నా మీద పెద్ద కృపావర్షాన్ని కురిపించారు అనుకుంటున్నాను నేను. ఆ దేవతలందరూ నా మీద ఎంతో ప్రేమతో వారి యొక్క కృపావర్షాన్ని కురిపించారు కాబట్టి ఈ రోజు నీ సందర్శన భాగ్యం స్వయంగా నా ఇంటికి నువ్వే వచ్చావు పిలవకుండానే. పిలవాల్సిన అవసరం లేదండి భగవంతుడికి. ఇప్పుడు కాబట్టి వచ్చేస్తాడు. ఆయన పట్ల మనకు ప్రేమ ఉంటే మనం పిలవాల్సిన అవసరం లేదు. మనం ఆయనకి నివేదన చేయాలంటే ఇక ఎదురుగా దేవుని దగ్గర ఇది నైవేద్యం పెట్టి గంట కొట్టి తర్వాత మంత్రాలు చదివి కట్టం వేసి అవన్నీ చేయాలి. మనం విరవాసం కృష్ణ మాత్రమే చెప్పాలి, మనం మంత్రాలు చెప్పాలి. కానీ యశోదమాత ప్రేమతో మజ్జిగ చిలుకుతుంటే, వెన్న తీస్తుంటే కృష్ణుడికి ఈ వెన్న పెట్టాలి, కృష్ణుడితో దొంగలను ఎలా అయినా మాన్పించాలి. నేను నా ఇంట్లో చేసే వెన్న సరిగ్గా లేదని పక్కింటికి వెళ్ళి వెన్న తింటున్నాడు కృష్ణుడు పాపం. నా ఇంట్లో స్వయంగా నేనే వెన్న చేసి పెట్టాలి. ఎంతమంది పరిచయాలు ఉన్నా, ఎంతమంది దాసీజనం ఉన్నా కూడా వాళ్ళందరినీ వేరే వేరే పనుల్లో ప్రమాణించి ఆవిడే స్వయంగా చేస్తుంది ఈ వెన్న. ఇప్పుడు ఆ భక్తురాలు యశోదామాత అంత ప్రేమతో అంత ఆప్యాయతతో కృష్ణుడికి సేవ చేస్తుంటే ఆ సేవను స్వీకరించాలని కృష్ణుడే స్వయంగా పడగది నుంచి వంటగదికి వచ్చి అమ్మ నా పాలు కావాలన్నాడు. యశోదామాత కృష్ణుడిని కనీసం ఎత్తుకోలేదు కూడా. కృష్ణుడు ఆవిడ మజ్జిగ తిరుగుతుంటే కవ్వాన్ని పట్టుకుని ఆ చెరగమసం ఆపేసి ఒళ్ళో వెళ్ళి ఎక్కాడు. యశోదమ్మ అనలేదు, వీరమాసం కృష్ణ అనలేదు, ఒళ్ళోకి తీసుకోలేదు, వచ్చేసాడు. పైకి పాలన ప్రారంభించింది. అదేవిధంగా సుధాముడు కూడా కృష్ణ మా ఇంటికి రా అనలేదు, కానీ ప్రేమతో ఈ మాల కడుతున్నాడు కాబట్టి వెంటనే కృష్ణుడు వచ్చేసాడు. తానే స్వయంగా వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు, ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఇక సుధాముడు ఏమన్నాడు, స్వామి నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను, మీ సేవా భాగ్యాన్ని నాకు ప్రసాదించండి, చెప్పండి నేనేం చేయాలి. అప్పుడు కృష్ణుడు అన్నాడు తెలుసా, నాకు ఒక పుష్పమాల కావాలన్నాడు. బంగారం కావాలనలేదు, వజ్రాలు వైఢూర్యాలు కావాలనలేదు, ఇంకేదో అగ్రహారాలు కావాలనలేదు, పట్టు వస్త్రాలు పితాంబరాలు కావాలనలేదు, నగలు కావాలనలేదు, పుష్పమాల కావాలన్నాడు. ఇందుకు సుధాముడి యొక్క సేవ ఏమిటి? పుష్పమాల కట్టడం. భగవంతుడు మన నుంచి సేవను ఆశించవచ్చు, కానీ మన శక్తికి మించిన సేవ ఆయన ఆశించవచ్చు. చాలా మంది అంటారు ఈ సేవ నేను చేయగలనా. ఆ సేవ చేసే అవకాశం మనకు వచ్చిందంటే భగవంతుడు ఆ సేవ మన నుంచి ఆశిస్తున్నాడు అన్నట్టు. అంతేకాకుండా ఆయన మనకు ఒక ఆదేశం ఇస్తే ఆ ఆదేశంలోనే ఒక శక్తిని ప్రసాదించినట్టు అన్నమాట. మాధవతుడు ఒక గొప్ప ఈ ఇంట్లో చూస్తే మాధవతుడు వస్తున్నాడు. మాధవేంద్రపురి అనే ఒక భక్తుడు ఉన్నాడు. బృందావనంలో గోపాలుడు మాధవేంద్రపురి యొక్క కళలో కనిపించి నాకు నువ్వు మలై పర్వతాల నుంచి చందనం తీసుకురావాలన్నాడు. వెంటనే మాధవేంద్రపురి వెళ్ళి మలై పర్వతం నుంచి చందనం తీసుకుంటాడు. కానీ భక్తులు ఇంత చందనాన్ని మలయ పర్వతం నుంచి ఒరిస్సా నుంచి బృందావనం వరకు మోసుకుంటూ రావాలి అని చెప్పి ఆయన మళ్ళీ కళ్ళలో కనబడి, సరే నా దాకా తీసుకురావాల్సిన అవసరం లేదు, నాలాంటి విగ్రహం ఇంకో విగ్రహం ఉంది, గోపినాథుని విగ్రహం ఉంది, అది రిముణ అనేటటువంటి నగరంలో ఈ జగన్నాథపురి పురి మేళలో ఉంది, అక్కడ నువ్వు చందనం భగవంతుడికి అర్పిస్తే నేను సంతోషిస్తానని చెప్పి అన్నాడు. అంటే భగవంతుడు చాలా మంది భక్తులకి సేవనిస్తూ ఉంటాడు. కానీ ఏ భక్తుడు ఎంత సేవ చేయగలడు, ఎటువంటి సేవ చేయగలడు ఆయనకి చక్కగా తెలుసు.
మనకి శక్తికి మించిన సేవ ఆయన ఆశించట్లేదు. ఆంజనేయుడు అయితే పెద్ద పెద్ద కొండ పర్వతాలని పెద్ద పెద్ద బండరాళ్ళని తీసుకురావాలి, కానీ వడదకి ఏం చేయాలి? ఇసుక రేణువుల్ని చిన్న చిన్న బలకరాళ్ళని తీసుకొస్తే సరిపోతుంది. గుడిత నుంచి శ్రీరామచంద్రుడు ఒక పెద్ద బండరాడిని ఆశించట్లేదు. ఆ ఉడత కన్నా బండరాజు పొందలేవు. అంటే మన శక్తికి తగ్గట్టు సేవ చేయాలి, కానీ ఎంత సేవ చేస్తున్నామో అన్నది కాదు విషయం. అక్కడ ఎటువంటి భావంతో చేస్తున్నాము అది కృష్ణుని చూపిస్తున్నాను. సరైన భావంతో చేస్తే సేవ ఆయన స్వీకరిస్తాడు. అప్పుడు ఈ సుధాముడు అనేటటువంటి ఈ పూలు కట్టుకునే వ్యక్తి ఆయన చేసే సేవ ఈ పూలమాలలు కట్టడం అన్నమాట. ఈ పూలమాలతో నాకు సేవ చేయన్నాడు. అంటే ఇంకేం అక్కర్లేదు. మీ నుంచి మీ శక్తికి మించినది ఏది ఆశించడు. పైగా మీ నుంచి ఆయన ఆశిస్తే ఆ సేవ చేసే శక్తిని ఆయన మీకు ప్రసాదించి ఆశిస్తాడు. మన తరపు నుంచి మనం చేయాల్సినటువంటి సేవ చేసే భాగ్యాన్ని ఆయన ప్రసాదించాడు, సేవ చేసే శక్తిని కూడా ఆయన ప్రసాదించాడు. ఇక మన పాత్ర ఏముంది ఇక్కడ? సేవ చేయడం, సేవ చేయాలని కోరుకోవడం. సేవ చేయాలన్న కోరిక, ఆ విల్లింగ్నెస్, డిజైర్ మనలో ఉంటే అప్పుడు భగవంతుడు సేవ యొక్క అవకాశాన్ని కల్పిస్తాడు, సేవ చేయడానికి సదుపాయాన్ని ఇస్తాడు, సేవ చేసే వసతుల్ని వనరుల్ని అన్ని ఆయన సమకూరుస్తాడు, శక్తిని మనకి ఇస్తాడు అన్నమాట. కానీ సేవ చేయాలన్న కోరిక ఉండాలి. ఆ కోరిక మనలో లేకపోతే ఇంక సేవ భాగ్యమే రాదు. నిజంగా భగవంతుడికి సేవ చేయాలి, నిస్వార్థంగా సేవ చేయాలన్న భావన మనలో ఉంటే మనకి భగవంతుడు ఎన్నెన్నో అవకాశాలు ఇస్తాడు. అసలు ఆ భావనే లేకపోతే, ఆ కోరికే లేకపోతే ఇంకా భగవంతుడు మనకి సేవ చేసే అవకాశం ఇస్తాడు. అందుకే భక్తి మార్గంలో ఉన్నటువంటి సరళత ఏమిటంటే, భక్తి మార్గం ఎంతో సులభం అంటే మీరు సేవ చేయాలని కోరుకున్నంత మాత్రాన్ని భగవంతుడు మీకు అవకాశాలని, సదుపాయాన్ని, శక్తిని ఆయన సమకూరుస్తాడు, గైడెన్స్ని కూడా సమకూరుస్తాడు. నేను భగవంతుడిని ధ్యానించాలి, తపస్సు చేయాలి, ఆయన్ని మెప్పించాలి, ఆయన నుంచి వరాలు పొందాలి అని ఒక 5 ఏళ్ల వరాలు ఒకసారి కోరుకున్నాడు. ఎవరైనా ధ్రువుడు కేవలం కోరుకున్నాడు అంతే. ఆ కోరిక కూడా ఒక భౌతిక లక్ష్యంతో కూడినటువంటి కోరిక. దేవుణ్ణి పూజించాలని, శ్రీమన్నారాయణుని ఆశ్రయించాలని కోరుకున్న మనసులో ఆయనలో ఉన్నటువంటి లక్ష్యం ఏమిటో తెలుసా? నా తండ్రి కన్నా, నా తాత కన్నా, నా ముత్తాత కన్నా గొప్ప పదవిని నేను అలంకరించాలి, నా ప్రపితామహుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడి కన్నా గొప్ప పోస్ట్ ఏమంటే ఆ పోస్ట్ నాకు కావాలి అన్న లక్ష్యంతో దేవుణ్ణి పూజించాలనుకున్నాడు. అంటే మనసులో ఉన్నటువంటి ఆ భావన, ఆ కోరిక సరైనది కాకపోయినా కూడా ఏదో ఒక భావనతో మనం భగవంతుని పూజించాలనుకుంటే భగవంతుడు మనకి సహకారం ఇస్తాడు. నారద మహర్షిని పంపించాడు. నారద మహర్షిని ప్రేరేపించి, నా భక్తుడు 5 ఏళ్ల బాలుడు నన్ను పూజించాలనుకుంటున్నాడు, మనస్తత్వం సరిగ్గా లేదు, తన సోదరుడి పట్ల ఈర్ష్య ఉంది, వినతల్లి మీద పగ ఉంది, ఏదో పెద్ద సాధించాలి, బ్రహ్మ కన్నా గొప్ప పదవి సాధించాలి అనేటువంటి దురాశ ఉంది. దురాశ, పగ, ఈర్ష్య, ఈ 3 భావనలతో మన ఈ ధ్రువుడు నారాయణుడిని పూజించాలనుకున్నాడు, వాసుదేవుడిని పూజించాలనుకున్నాడు. అయినా కూడా వాసుదేవుడు ఆయన భావనలన్నింటినీ పక్కన పెట్టి కేవలం నన్ను పూజించాలి అనుకుంటున్నాడు అన్నటువంటి ఆ ఒక్క కోరికను మాత్రం గమనించి నారద మహర్షిని పంపించాడు. నారద మహర్షి వెళ్ళి ఈ చిన్న బాలుడికి, 5 ఏళ్ల బాలుడికి నువ్వు కొంచెం గైడెన్స్ ఇవ్వు అన్నాడు. వెంటనే నారద మహర్షి అక్కడికి వచ్చి ధ్రువుడు చెప్పాడు, ఆయన నువ్వు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని, ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని నువ్వు చక్కగా జపించాలి, బృందావనంలో జపించాలి అన్నాడు. సరే, చక్కగా జపించాడు. 6 నెలల్లోనే 5 ఏళ్ల బాలుడు 6 నెలల్లో భగవంతుడికి సాక్షాత్కారాన్ని పొందాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనసులో సరైన కోరిక లేకపోయినా, ఇంతకుముందు మనలో పవిత్రత లేకపోయినా, ఇంతకుముందు ఎన్ని పాపకార్యాలు చేసినా, ఎన్ని దురాగతాలు చేసినా, ఎన్ని అపరాధాలు చేసినా, ఎన్ని అనర్థాలు చేసినా, ఎన్ని అపచారాలు చేసినా, భగవంతుడి యొక్క సేవ చేయడానికి, భగవంతుడి యొక్క భక్తి మార్గాన్ని ఆచరించడానికి మనం అనర్హులము కాదు.
అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారధీః తీవ్రేణ భక్తి యోగేన విజేత పురుషం పరం. అకామః సర్వకామోవ అంటే మనసులో ఏ కోరిక లేకపోయినా, సర్వకామోవ అన్ని రకాల కోరికలు ఉన్నాయి మనసులో. మోక్షకామ కేవలం మోక్షాన్ని కోరుకుంటున్నా, మోక్షాన్ని కోరుకున్నా, అన్ని రకాల భౌతిక కోరికలున్నా, ఏ కోరికలు లేకపోయినా తీవ్రేణ భక్తి యోగేన విజేత పురుషం పరం. ఆ భగవంతుడికి, పరమపురుషుడికి, శ్రీకృష్ణుడికి మీరు తీవ్రమైనటువంటి భక్తి యుత సేవ చేయండి అని భాగవతం చెప్తుంది. అది భక్తి మార్గంలో ఉన్నటువంటి సౌలభ్యం. ఏ మార్గం లేదండి ఇంత సౌలభ్యం. ఏ మార్గానికైనా కొన్ని అర్హతలు, కొన్ని అనర్హతలు ఉంటాయి. కానీ భక్తిలో అర్హతలు, అనర్హతలు లేవు. అందున ఈ భక్తిలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి అంశం ఏంటో తెలుసా? జపం చేయడం. ఆ భగవంతుడి యొక్క నామాన్ని జపించడం. ఆ నామాన్ని జపించడానికి ఎటువంటి అర్హత లేదు. విగ్రహారాధన చేయాలంటే మీరు ఎప్పుడైనా నిజంగా ఆవిలిస్తున్నారు, ఆవిలిస్తూ కృష్ణ రామ అనుకోవచ్చు. కానీ ఆవిలించుకుంటూ అలాగే గుళ్ళోకి వెళ్ళి ఆరతి వదలడం భగవంతుడికి. అంటే విగ్రహారాధన చేయాలి అంటే కాస్త కొంత అర్హత కావాలి. కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి, యమ నియమాలు ఉన్నాయి. అక్కడ స్నానం చేయాలి, ఎంతో ఫ్రెష్గా ఉన్నటువంటి బట్టలు ధరించాలి, తర్వాత ఈ బ్రాహ్మణ దీక్ష జరిగి ఉండాలి, డీటీ వర్షిప్లో విగ్రహారాధనలో కాస్త శిక్షణ లభించి ఉండాలి, ట్రైనింగ్ లభించి ఉండాలి. కానీ ఏ ట్రైనింగ్ లేకుండా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎవరైనా ఎప్పుడైనా, ఏ వయసు వారైనా, ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ వర్ణం వారైనా, ఏ ఆశ్రమం వారైనా, ఎవరైనా కూడా, స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, వయసులో ఉన్నవారైనా, ఎవరైనా కూడా హరినామాన్ని జపించవచ్చు. నామనామకారి బహుధానిల సర్వశక్తి ప్రాంతుత నియమిత స్మరణే అకాల. అంటే హరినామాన్ని జపించడానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఎవరైనా ఎప్పుడైనా హరినామాన్ని జపించవచ్చు. హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలో నాస్తేవ 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 విదన్యతనం. అంటే హరినామాన్ని జపించడానికి ఎటువంటి అడ్డంకులు లేవు, రూల్స్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు లేవు. ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు. రాత్రి అర్ధరాత్రి లేచారు, నిద్ర లేచారు, కుక్కలు మెరుగుతున్నాయని లేచారు, లేదంటే ఇంకా కళ్ళు కూర్చుందని లేచారు, నిద్ర పట్టక లేచారు. నిద్ర పట్టట్లేదు, జపాలు చూసుకొని జపం చేయండి. అర్ధరాత్రి కూడా చేయొచ్చు. కానీ అర్ధరాత్రి లేచి గర్భగుడిలో కూడా మీరు హారతి ఇవ్వలేరు, అలంకారం చేయలేరు. అవునా? అంటే నియమ నిబంధనలు లేవు. పైగా ఆ నామానికి భగవంతుడికి వ్యత్యాసం లేదండి. హరినామాన్ని జపిస్తే హరిని కలిసినట్టే, హరితో మీటింగ్ పెట్టుకున్నట్టే. రోజు 2 గంటలు జపం చేశారంటే ప్రతిరోజు 2 గంటలు కృష్ణుడితో పర్సనల్ మీటింగ్, ప్రైవేట్ మీటింగ్ చేస్తున్నారు మీరు. అది హరినామానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. కళ్యాణం నిధానం కలివల పథనం పావనం పావనం పాఠేయం జన్మమోక్షో సపది పరపద ప్రాప్తయే ప్రోచ్యమానం విశ్రామస్థానమేకం కవివరవచసాం జీవనం సత్యనానం బీజం ధర్మధ్రువస్య ప్రభవతు భవతో భూతయే కృష్ణనామం. కళ్యాణానాం విధానం అంటే అన్ని కళ్యాణాలకి నెలకొలవు ఈ హరినామం. కళ్యాణానాం విధానం కలిమల మథనం పావనం పావనం. కలిమల మథనం, కలికాలంతో వచ్చినటువంటి ఆ కల్మషాన్ని, ఆ మలాన్ని, ఆ మలినాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేది హరినామం. కలిమల మథనం పావనం పావనం. మనం అపవిత్రంగా ఉంటే ఆ అపవిత్రతను తొలగించి పవిత్రతని తీసుకొచ్చే మార్గాలు ఎన్నో ఉండి ఉండవచ్చు. ఆ మార్గాలన్నింటిలోకి ఉత్తమమైన మార్గం హరినామాన్ని జపించారు. పావనం పావనానం పాథేయం జన్మమోక్షో సపది పరపద ప్రాప్తయే ప్రోచ్యమానం. అంటే మనం ఈ భౌతిక జగత్తు నుంచి
ఆధ్యాత్మిక జగత్తు వరకు చేసే ఆ ప్రయాణంలో మన తోడు హరినామం. ఎంతమంది ఈ భౌతిక జగత్తుని భవబంధాలని విడిచిపెట్టి భగవంతుని చేరుకోవాలనుకుంటున్నారు? ఇక్కడ చాలా పెద్ద ప్రయాణం అండి. గచ్చిబౌలి నుంచి నిజాంపేట వచ్చినట్టు కాదు ప్రయాణం. ఈ ప్రయాణం చాలా లాంగ్ ప్రయాణం అన్నమాట. ఈ ప్రయాణం కొన్ని జన్మలు పట్టచ్చు. కానీ ఈ ప్రయాణంలో మన తోడు ఏమిటో తెలుసా? హరినామం. హరినామం అంటే హరినామానికి వ్యత్యాసం లేదు. అంటే హరి అంత గొప్పది, హరి అంత శక్తివంతమైనటువంటి ఆ హరినామం మన తోడుంటే ప్రయాణం చాలా సులువుగా సాగిపోతుంది అన్నమాట. అంతేకాదండి, ఆ హరి యొక్క పట్టమహర్షి శ్రీమతి రాధారాణి యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. హరినామాన్ని చూపిస్తే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చూపిస్తే హరే అన్న మాట శ్రీమతి రాధారాణిని సూచిస్తుంది. మహాత్ములైనటువంటి భక్తులు శ్రీమతి రాధారాణి యొక్క శరణ పొందుతారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతి అనన్య వనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మహాత్ములైన భక్తులు శ్రీమతి రాధారాణి యొక్క ఆశ్రయంలో భగవంతుడి యొక్క భక్తి చేస్తూ ఉంటారు. ఇటువంటి ఈ భక్తులు ఇలా శ్రీమతి రాధారాణి యొక్క ఆశ్రయం తీసుకున్నటువంటి ఈ భక్తులు ఆవిడ తల్లిలా ఈ భక్తులందరికీ సహకరిస్తుంది. ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక తోడు కావాలి తెలుసుకున్నాం మనం. ఆ ప్రయాణంలో ఆకలి వేస్తే తినడానికి ఒక లంచ్ బాక్స్ కావాలి. ఆ లంచ్ బాక్స్ హరినామం. శ్రీమతి రాధారాణి ఎలా అయితే తల్లి లంచ్ బాక్స్ కట్టి పిల్లల్ని స్కూల్కి పంపిస్తుందో అలాగే శ్రీమతి రాధారాణి మన లంచ్ బాక్స్లో హరినామాన్ని పెట్టి ఆయన ఆకలిస్తే ఈ హరినామాన్ని చెప్పించు వెళ్ళు అని అంటున్నారు. అది అంతేకాదు, ప్రయాణం చేస్తున్నప్పుడు అలసిపోతే మనం కాస్త విశ్రాంతి తీసుకోవాలి. విశ్రామస్థానమేకం కవివరవచసాం జీవనం సజ్జనానాం బీజం ధర్మధ్రువస్య ప్రభవతి భవతో భూతయే కృష్ణనామ. విశ్రామస్థానమేకం. ఈ ప్రయాణంలో అలసిపోతే మనం చేయవలసింది ఏమిటి? హరినామాన్ని జపించడం. విశ్రామస్థానమేకం కవివరవచసాం జీవనం సజ్జనానాం. ఎంతో గొప్ప గొప్ప కవులు, ఎంతో గొప్ప గొప్ప మహాభక్తులు వీళ్ళందరూ ఈ హరినామాన్ని జపించమని మనకి బోధిస్తున్నారు. జీవనం సజ్జనానం. సజ్జనులకి, మహాభక్తులకి ఈ హరినామం ఒక జీవనం. ఇది ఒక జీవనం అన్నమాట వారికి. అదే వారి యొక్క ప్రాణం, పంచ ప్రాణాలతో సమానం. అటువంటి గొప్ప హరినామాన్ని జపించడం అనేది భక్తి మార్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. ఇంకా భక్తి అనేటువంటి మార్గంలో చాలా ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, వచనం, వందనం, దాస్యం, సాక్ష్యం, ఆత్మనివేదం. వీటిలో శ్రవణ కీర్తనాలు అత్యంత ముఖ్యమైనటువంటివి. మనం కీర్తన గురించి చెప్తున్నాం కాస్త. అసలు ఈ భక్తి మార్గంలో ఈ నవదా భక్తులలో ఏ మార్గం చేసినా కూడా మనం భగవంతుడు చేరుకోవచ్చు. దాన్ని ఏకాంగ భక్తి అంటారు, లేదంటే అనేకాంగ భక్తి అంటారు. కేవలం శ్రవణం ద్వారా భగవంతుడు చేరుకోవచ్చు. ఎవరు చేరుకున్నారు అలా? పరీక్షిత్ మహారాజు. కేవలం కీర్తనం ద్వారా భగవంతుడు చేరుకోవచ్చు. ఎవరు చేరుకున్నారు? సుఖదేవ గోస్వామి. కేవలం స్మరణం ద్వారా భగవంతుడు చేరుకోవచ్చు. ఎవరు? ప్రహ్లాదుడు. కేవలం పాదసేవనం ద్వారా భగవంతుడి పాదపద్మాలకు సేవ చేసి ఆయన చేరుకోవచ్చు. లక్ష్మీదేవి. ఇలా ఇన్ని నవదా భక్తి మార్గాలు ఉన్నా కూడా అందులో ఏ ఒక్క మార్గాన్ని మనం సిన్సియర్గా పాటించినా కూడా భగవంతుడు చేరుకుంటాం. ఆయన ప్రేమకు పాత్రలు అవుతాం. ఇంకా అనేకాంగ భక్తి ఉంది. ఒకటి కాదు, 2, 3 చేయండి. శ్రవణం, కీర్తన, స్మరణ 3 చేయండి, అంటే 9 చేయండి. బలి మహారాజు అన్ని చేసేసాడు, అంబరీష్ మహారాజు అన్ని చేసేసాడు. ఇలా కొంతమంది భక్తులు అన్ని చేస్తారు, కొంతమంది కొన్ని చేస్తారు. మీ శక్తి మీద చేయండి, కానీ సద్భావనతో చేయండి. ఏది ఆశించకుండా చేయండి. ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థ భావనతో, నిష్కపట భావనతో, ఎటువంటి గర్వం లేకుండా మనం కనుక భక్తియుత సేవ చేస్తే అప్పుడు భగవంతుడికి మన మీద అత్యంత అనుగ్రహం లభిస్తుంది అన్నమాట. ప్రహ్లాద
మన్యే ధనాభిజన రూప తపశ్రుతోజః తేజః ప్రభావ బల పౌరుష బుద్ధి యోగ నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయ అని ఏమంటున్నాడంటే ఈ ప్రపంచంలో ఒక డజన్ అర్హతలు ఉన్నాయండి. చాలా ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఒక డజన్, ఒక 12 అలా లిస్ట్ చేశారనమాట. ఈ 12 అర్హతల్లో ఏ అర్హత ఉన్నా కూడా వాళ్ళు గొప్పవాళ్ళు అని భావిస్తూ ఉంటారు వ్యక్తులు. ఏమిటది? ధన, అభిజన, రూప, తప, శృత, ఓజ, తేజ, ప్రభావ, బల, పౌరుష, బుద్ధి, యోగ. ధనం అంటే డబ్బు తెలుస్తుంది. అభిజన అంటే చాలా మంది ఫాలోవర్స్ అన్నమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ లో ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్, ఇంకెక్కడ యూట్యూబ్ లో ఫాలోవర్స్. అభిజన, ధన, అభిజన, రూప, అందంగా ఉన్నాడు. తప, బాగా తపస్సుకుని ఉన్నాడు. శృత, చక్కగా చదువుకుని చక్కగా జ్ఞానం, పాండిత్యం సంపాదించడం, ఇలా ఎన్నెన్నో ఒక డజన్ క్వాలిఫికేషన్ ఉంది. కానీ ఈ డజన్ క్వాలిఫికేషన్ అసలు క్వాలిఫికేషన్ కానే కాదు. మన్యే ధనాభిజన రూప తపశ్రుతౌజః తేజః ప్రభావ బల పౌరుష బుద్ధి యోగః నారాధనాయ హి భవంతి పరస్య పుంసో. ఏవి ఈ ఆరాధనకి పనికిరావు. మీ దగ్గర చాలా ధనం ఉంది, మీరు మహాభక్తులా కాకపోవచ్చు. మీ దగ్గర అసలు డబ్బే లేదు, మహాభక్తులా కాకపోవచ్చు. అంటే పేదరికం లేదంటే బాగా ధనం ఉండడం, ఈ 2 అర్హతలు కాదు, అర్హతలు కాదు భగవంతుల భక్తికి. పేదవాళ్ళలోనూ భక్తులు ఉన్నారు, మహా చక్రవర్తుల్లోనూ భక్తులు ఉన్నారు. డబ్బు ఉంటే వాడి భక్తులు కాలేదనలేము, మనం కాలేదనలేము. డబ్బు లేకపోతే మహాభక్తులు అవ్వడానికి కూడా వెళ్ళాం. అంటే ఈ పాండిత్యం కానీ, డబ్బు కానీ, అందం కానీ, పలుకుబడి కానీ, పేరు ప్రతిష్టలు కానీ ఏది భక్తికి అర్హతలు కాదు, అనర్హతలు కాదు. భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయ. ఆ భక్తి భావాలు ఒక ఏనుగు మనసులో ఉన్నా కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఒక ఏనుగు మనసులో ఉన్నా కూడా అది భక్తి యొక్క గొప్పతనం. కావాల్సింది భగవంతుడికి ప్రేమకి పాత్రలు అవ్వాలంటే మనకు కావాల్సింది ఒక చిన్న భక్తి భావన, నిస్వార్థమైన భక్తి భావన, ఒక అంకిత భావన. మనం రామాయణంలో కూర్చున్నాం. ఒకసారి శ్రీరామచంద్రుడిని, సీతాదేవిని, లక్ష్మణుడిని నది దాటించడానికి ఒక పడవ నాయకుడు వచ్చాడు అన్నమాట. వాళ్ళు నది దాటుతున్నారు. ఎంతో శ్రద్ధతో ఈ నాయకుడు ఈ శ్రీరామచంద్రుడిని, లక్ష్మణుడిని, సీతాదేవిని అలా నది దాటిస్తున్నాడు. అతని యొక్క భక్తి ప్రవర్తన చూసి సీతాదేవికి ఎంతో ముచ్చటేసింది. సీతమ్మ ఎంత సీతమ్మకి అనిపించింది, ఎంత మంచి భక్తుడు, ఎంత నిస్వార్థమైన భక్తుడు అని చెప్పి తన ఉంగరాన్ని తీసి రాముడికి ఇచ్చింది. రామ, ఈ ఉంగరాన్ని అతనికి బహుకరించు అని చెప్పింది. అప్పుడు రాముడు ఆ ఉంగరాన్ని గ్రహించి సీతమ్మ దేవి కానుకగా ఈ నావికుడికి ఇచ్చాడు. అప్పుడు నావికుడు ఏమన్నాడంటే, ఏంటి స్వామి కిరాయిస్తున్నాను కదా, నేను నిన్ను నది దాటిస్తున్నాను కదా అని చెప్పి నువ్వు పేమెంట్ ఇస్తున్నావా, టికెట్ డబ్బులు అయ్యావన్నా, రియంబర్స్మెంట్ చేస్తున్నావా, నువ్వు ఎందుకు ఇస్తున్నావు నీకు ఉంగరం అంటే, నువ్వు సేవకు ఇస్తున్నాను అంటే, నేను నావికుడిని, నువ్వు కూడా నావికుడివి, నేను పడవ నడుపుకునేవాడిని, నువ్వు కూడా పడవ నడుపుకునేవాడి, ఇద్దరు ఒకే ప్రొఫెషన్ కాబట్టి మన ఇద్దరి మధ్యలో పేమెంట్ అనే ఫార్మాలిటీస్ ఉండకూడదు. నువ్వు నా పడవేకావు, నేను నీకేం ఛార్జ్ చేయట్లేదు, నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవట్లేదు. అలాగే నేను నీ పడవెక్కడానికి వచ్చినప్పుడు నువ్వు కూడా ఛార్జ్ చేయకూడదు. నాకు కనిపించింది, నేను పడవ నడపడం, నేను నది దాటించడం ఏమిటంటే, నువ్వు నదిని దాటించట్లేదు, సముద్రాన్ని దాటిస్తున్నావు. సంసార సాగరాన్ని దాటించే నావికుడు నువ్వు. సంసారార్ణవ కరణధారక హరి శ్రీకృష్ణ తుభ్యం నమః. సంసార సాగరాన్ని దాటించే నావికుడు నువ్వు. ఈరోజు నేను డబ్బు తీసుకోకుండా ఈ నదిని దాటిస్తున్నాను. అదేవిధంగా నేను ఈ సంసార సాగరాన్ని దాటడానికి నీ పడవకే సమయం వచ్చినప్పుడు నా నుంచి నేను ఆశించింది.
వచ్చేస్తుందా? మన నుంచి దేవుడు ఆశ్చర్యం చెప్పి భక్తిభావం మాత్రమే. ఒకవేళ నా భక్తిభావంలో కొంచెం చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా, లోటు ఉన్నా కూడా కొంచెం గ్రేస్ మార్క్ వేసి పాస్ చేసేసి వైకుంఠానికి తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. నేను అది ఎంతో తెలివిగా, ఎంతో చాకచక్యంతో, ఎంతో ప్రేమతో ఉంటున్నాడు. ఇది భక్తిలో ఉండేటువంటి తీయద, భక్తిలో ఉండేటువంటి మాధుర్యం జ్ఞాన మార్గంలో లేదండి, కర్మ మార్గంలో అసలే లేదండి, యోగ మార్గంలో కూడా లేదు. కృష్ణ భక్త నిష్కామ అతయ్యవ శాంత, భుక్తి ముక్తి సిద్ధికామి సకలి అశాంత. భుక్తికాములు ఉంటారు, కర్మ మార్గం పాటించే వాళ్ళు భుక్తికాములు అంటారు. అంటే వాళ్ళకి కావాల్సింది భుక్తి, అంటే ఐశ్వర్యం కావాలి, డబ్బు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, స్వర్గలోక సంపద కావాలి, అక్కడ ఉన్నటువంటి పర్వతి పలుకుబడి కావాలి. అది కర్మ మార్గంలో ఉండే వ్యక్తులు యొక్క భావం. అలాగే జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి ఏం కావాలి తెలుసా? ముక్తి కావాలి. కర్మ మార్గం వారికి భుక్తి కావాలి, జ్ఞాన మార్గం వారికి ముక్తి కావాలి. అంటే యోగ మార్గం వారికి ఏం కావాలి తెలుసా? సిద్ధి కావాలి. అష్టాంగ యోగం చేస్తారు, యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఇటువంటి అష్టాంగ యోగాలు చేస్తారు వాళ్ళు. అష్టసిద్ధులు కావాలంటారు, అనిమ మహిమ లభిమ ప్రాప్తి చిత్తలు కావాలి. భుక్తి ముక్తి సిద్ధి కామి సకలి అశాంత. మనం భుక్తిని కోరుకున్నా, సిద్ధిని కోరుకున్నా అశాంతి తప్పదు. కానీ కృష్ణ భక్త నిష్కామ, కృష్ణుడి యొక్క భక్తులకి ఎటువంటి కామం లేదు, ఎటువంటి కోరిక ఉండదు, భౌతిక వాంఛలే లేవు. అటువంటి వారు ప్రశాంత, వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. గజేంద్రుడు ఏమంటాడో తెలుసా? ఏకాంతిలో యస్య న కాంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ ప్రపన్నాః అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. ఏకాంతిలో యస్య న కాంచనార్థం. ఏకాంచన భక్తులంటే మామేకం శరణం వ్రజ అన్నటువంటి ఆ ఆదేశాన్ని పాటించిన భక్తులు. ఏకాంతిలో అంటే భగవంతుడే నా యొక్క ఏకైక ఆశ్రయం, ఆయన తప్పితే నాకు ఇంకేం అక్కర్లేదు, ఇంకెవరు అక్కర్లేదు, ఇంక వేరే ఆశ్రయమే లేదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకునే భక్తులు ఏకాంతిన భక్తులు అంటారు. ఏకాంతిలో యస్య న కాంచనార్థం. అటువంటి ఏకాంతిన భక్తులు, అకించన భక్తులు, శుద్ధ భక్తులు, పవిత్ర భక్తులు, అవ్యభిచారిణి భక్తులు, అటువంటి భక్తులు న కాంచనార్థం వాంఛంతి, ఇంకేమీ ఆశించరండి, భగవంతుడి నుంచి ఏమీ ఆశించరు, నిస్వార్థంగా ఉంటారు. వాంఛంతి ఏ వై భగవత్ ప్రపన్నాః. భగవత్ ప్రపన్నాః అంటే భగవంతుడి యొక్క శరణాన్ని పూర్తిగా పొందినటువంటి భక్తులు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. అతి అద్భుతం తచ్చరితం సుమంగళం. ఆ భగవంతుడి యొక్క చరిత్ర, ఆయన యొక్క లీలలు అతి అద్భుతం. సుమంగళం అంటే ఎంతో మంగళప్రదమైనటువంటివి. ఆ లీలల్ని ఎప్పుడు వర్ణిస్తూ ఉంటారు, గానం చేస్తూ ఉంటారు. గాయంత ఆనంద సముద్రమగ్న. అలా భగవంతుడి లీలని గానం చేస్తూ ఆనందము, ఆధ్యాత్మిక ఆనందం అనే సాగరంలో పూర్తిగా మునిగిపోతూ ఉంటారండి వాళ్ళని భక్తులు అంటారు. భక్తి మార్గంలో మనకి లభించే ఈ ఆనందం, ఈ ఆధ్యాత్మిక ఆనందం, ఈ దివ్యానందం ఆ బ్రహ్మానందం ముందు, బ్రహ్మానందం కన్నా కోటి రెట్లు గొప్పదండి. అందుకే మన ధ్రువుడు ఏమంటాడు తెలుసా? యానిర్వతిస్తన భృతాం తవ పాద పద్మ ధ్యానాత్ భవజ్జన కథా శ్రవణేన భాస్య సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథనాభో కిం త్వంతకాశీర్విత పదతం విమాన. లీలానందుడికి ఇప్పుడే లీలల్లో ఆనందం భక్తులు భగవంతుడి యొక్క లీలని గానం చేస్తే ఎలా ఆనందం పొందుతారు? రోజు శిక్షణ గాయంత ఆనంద సముద్రమగ్న. ధ్రువుడు ఏమన్నాడంటే, ఆనందం కావాలి అంటే, ఆధ్యాత్మిక ఆనందం కావాలి అంటే రెండు మార్గాలు. ఏమిటా మార్గాలు? ఒకటి యానిర్వృతి తను భృతాం తవ పాద పద్మ ధ్యాన.
భగవంతుడి యొక్క పాదపద్మాన్ని ధ్యానించడం ద్వారా మనం ఆనందం పొందుతాం. అది ఒక మార్గం. రెండో మార్గం ఏమిటి? భవజ్జన కథాశ్రవణేన వాస్యాత్. భవజ్జన అంటే భగవంతుడి యొక్క జనుడు, భక్తులు, భక్తజనుల యొక్క కథాశ్రవణేన వాస్యాత్. భక్తజనుడు కృష్ణ కథని చెప్తూ ఉంటే దాన్ని మనం ఆస్వాదించాలి. ఆ కృష్ణ కథామృత ఆస్వాదనలో వచ్చే ఆనందం, కృష్ణుడి యొక్క పాదపద్మాన్ని ధ్యానిస్తే వచ్చే ఆనందం నుండి బ్రహ్మానందం కూడా ఎందుకు పనికిరాదండి? అసలు బ్రహ్మాండమే పనికిరాకపోతే ఇంకా స్వర్గానందం ఎందుకు చెప్పండి? ముఖ్యం స్వంత కాసి వీత భగవం విమన్నారు అంటే పుణ్యం సంపాదిస్తారు జనాలు, స్వర్గలోకానికి వెళ్తారు, అక్కడ ఆనందం పొందుతారు. పుణ్యం అనేది ఛార్జింగ్ చేయకపోతే బ్యాటరీ డౌన్ అయిపోతే మనకి ఇక్కడ కావాల్సింది. లక్ష్మీనే పుణ్యే భక్తి లోకం శక్తి అదనమాట. అలా స్వర్గానందాన్ని కోరుకోరు భక్తులు, ఈ బ్రహ్మానందాన్ని కోరుకోరు భక్తులు, కేవలం భక్త్యానందాన్ని మాత్రమే కోరుకుంటారు. ఆ భక్త్యానందం అనేటటువంటి ఆ సాగరంలో ఒక చిన్న బిందువుని తీసుకోండి. ఈ బిందువు ముందు స్వర్గానందం అనే సాగరం దిగదు, బ్రహ్మానందం అనే సాగరం దిగదు. ఎవరు చెప్పారు మాట? తొలగామల వేనాపీన స్వర్గం నాపునర్భవం భగవత్ సంధి సంజస్య భక్త్యానాం కిముతాశిషః. ఒక తొల తీసుకోండి రాసు. ఒక పక్క ఏం పెడతారు తెలుసా? లవమాత్ర సాధు సంఘం పెట్టండి. తొలగామల వేనాపీన స్వర్గం నాపునర్భవం. ఒక పక్కన ఈ లవేనాపి ఒక లవమాత్ర సాధు సంఘం. అంటే లవం అంటే ఒక సెకండ్ లో కూడా ఒక చిన్న భాగం అన్నమాట. ఆ మాత్రం సాధు సంగత్యాన్ని ఒక పక్కన పెట్టండి రాసులు. ఇంకో పక్కన పెడతారు తెలుసా? స్వర్గాన్ని పెట్టండి. స్వర్గలోకంలో ఆనందం మొత్తం అక్కడ పెట్టండి. అంతేకాదు అపునర్భవం అంటే ముక్తిని కూడా పెట్టండి. ఈ మోక్షానందాన్ని స్వర్గానందాన్ని త్రాసులో ఒక పక్క పెట్టారు. లవమాత్ర సాధు సంఘంలో ఉండే ఆనందాన్ని ఇక్కడ పెట్టారు. ఇది చాలా కిందకి వెళ్ళిపోతుంది, ఆకాశం తాగుతుంది అన్నమాట. ఈ గురువు కదా అనలేదు అసలు పూర్తిగా. అంటే ఈ స్వర్గం అనేది కర్మ మార్గం యొక్క అంతిమ లక్ష్యం, మోక్షం అనేది జ్ఞాన మార్గం యొక్క అంతిమ లక్ష్యం, సిద్ధులు అనేది యోగ మార్గం యొక్క అంతిమ లక్ష్యం. ఈ కర్మ జ్ఞాన యోగ అనే మార్గాల యొక్క అంతిమ లక్ష్యాలు మీరు పొందినా కూడా భక్తి మార్గంలో ఉన్నటువంటి ఆనందంలో ఒక చిన్న బిందువు ముందు కూడా పనికిరావాలి. అది భక్తి మార్గం యొక్క విశిష్టత, అది భక్తి మార్గం యొక్క గొప్పతనం. వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యాగజేంద్రస్య కుబ్జాయాకిమునామ రూపమధికం కింతత్సురామ్నోధరం వంశః కో విదురస్య యాజవపతేరుగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్యతి కేవలం న చ గుణైః భక్తి ప్రియో మాధవ. వ్యాధస్య ఆచరణం, భక్తి మార్గంలో భగవంతుని మెప్పించాలి అంటే, భగవంతుడి యొక్క ప్రేమకి కరుణకి పాత్రలు కావాలి అంటే ఏం కావాలని మనకి ఏమన్నా పెద్ద ఆచార వ్యవహారాలు తెలుసుండాలా? కాదు. వ్యాధుడనే ఒక హంటర్, ఒక బోయేవాడికి ఏ ఆచారం తెలియదు. వ్యాధస్య ఆచరణం, వ్యాధుడికి ఆచారం తెలియదు. వయసు ఏమన్నా రాత మంచి వయోవృద్ధులైతేనే భగవంతుడి యొక్క ప్రేమకు పాత్రలు కాదు. ధ్రువుడు వయసు అంతా 5 ఏళ్ల వరకు. వ్యాధస్య ఆచరణం ధ్రువస్య చ వయో విద్యాగజేంద్రస్య. అంటే భగవంతుడి ప్రేమకు పాత్రలు అవ్వాలంటే మంచి విద్యావంతులు కావాలా? మనం పాండిత్యం కావాలా? అక్కర్లేదు. గజేంద్రుడు విద్యావంతుడా? ఏ యూనివర్సిటీలో పిహెచ్డీ వచ్చింది గజేంద్రుడికి చెప్పండి. 1000 సంవత్సరాలు ఆ మొసలి బారిన పడి కొట్టుకుంటున్నాడు. 1000 సంవత్సరాలు. ఇది లేదు, పాండిత్యం లేదు. అసలు చెప్పాలంటే ఏనుగుకి శరీరం ఎంత ఉంటుంది కానీ బుర్ర తక్కువ చాలా మంది అనుకుంటారు. అవునా? విద్యాగజేంద్రస్య 4 కుబ్జాయాకిము నామ రూపమధికం. మంచి సౌందర్యం ఉంటే, ఎంతో అందగాడో అందగత్త అయితే అప్పుడు భగవంతుడి ప్రేమకు పాత్రలు అవుతారు. ఎక్కడైనా రాశారు చెప్పండి. కుబ్జ గూడు ఉందండి, కుబ్జకి గూడు ఉంది, సరిగ్గా నడవలేకపోతుంది. అయినా కూడా ఎటువంటి స్వార్థ భావన లేకుండా భగవంతుడికి చందనాన్ని అర్పించిందంటే రోడ్డు మీద. కుబ్జ కృష్ణుడికి చందనం ఎక్కడ పెట్టిందో తెలుసా? సాక్షాత్తు కంసుడి యొక్క భవనం ఎదురుగా పెట్టింది.
కంసుడు భవనంలోకి అలా వెళ్తుంది కుబ్జ, ఈ చందనం పట్టుకుని అన్ని కాస్మెటిక్స్ అన్ని పెట్టుకుని ఆయింట్మెంట్ అవన్నీ పెట్టుకుని వెళ్తుంది అనమాట. దాంట్లో కృష్ణుడు కనిపించాడు. ఎవరమ్మా నాకు కొంచెం చందనం ఇస్తాను అడిగాడు కృష్ణుడు. అసలు ఈ చందనం మీలాంటి అందగారికి ఇవ్వాలి, ఆ కంసుడు కాదు అని చెప్పి ఏమంటే తెలుసా ఈ కుబ్జ వెంటనే ఆ చందనాన్ని తీసి అక్కడే రోడ్డు మీద అందరి సమక్షంలో, ఒకవేళ కంసుడు కనుక భవనం నుంచి బయటకు వచ్చి బాల్కనీ నుంచి కుబ్జను చూసి అక్కడే చర్చడం జరిగేది కుబ్జకి. అయినా కూడా కుబ్జ అసలు ఎటువంటి భయం లేకుండా, అంటే కృష్ణుడిని ఆ క్షణంలో చూడగానే ఎంతో ముగ్ధురాలైపోయి నేను కంసుడు యొక్క పరిచారకుని, నేను కనుక కృష్ణుడి యొక్క సేవ చేస్తే కంసుడు నాకు శ్రేష్ఠం కూడా చేస్తాడు అన్న విషయాన్ని పూర్తిగా విస్మరించి మరిచిపోయి మొత్తం మరిచిపోయి కృష్ణుడికి అలా రోడ్డు మీద మొత్తం చందనం అర్పించింది. ఇంకా ఆ చందనంతో ఇలా గోపికడుతుంది, అవన్నీ పెడుతుంది, ఇక్కడ చెస్ట్ మీద, చేతుల మీద, ముఖం మీద అలా డిజైన్ చేస్తుంది అనమాట. అక్కడే అలంకారం బయట కట్టం వీలేదు, కట్టం లేకుండానే వేస్తుంది అనమాట అదంతా. ఆ విధంగా కుబ్జ సేవించింది. వెంటనే కృష్ణుడు సౌందర్యాన్ని ప్రసాదించాడు. కాబట్టి సౌందర్యం క్వాలిఫికేషన్ కాదండి, పాండిత్యం అర్హత కాదు, అనర్హత కూడా కాదు. సౌందర్యం అర్హత కాదు, అనర్హత కాదు. వయస్సు అర్హత కాదు, అనర్హత కాదు. అలాగే కుబ్జాయ కిం నామ రూపమధికం కిం తత్సునామ్నోధనం. సునాముడు ఎవరైనా మెట్టి మిగిలిరా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? బ్యాంక్ బ్యాలెన్స్ పక్కన పెట్టండి, ఇంట్లో ఇప్పుడు అటుకులు కూడా లేవు. సుధాముడి దగ్గర అటుకులు కూడా లేవు. సుధాముడి భార్య పక్కింటికి ఎదురింటికి వెళ్ళి యాచించి ఒక చిరిగిపోయిన వస్త్రంలో ఈ యాచించిన అడుగులు కట్టించింది భర్తకి. అడుగులు కూడా వాళ్ళు ఇంట్లో లేవండి. చాలా మంది అనుకుంటారు కృష్ణుడికి సుధాముడు అడుగులు ఇచ్చాడని. అడుగులు కనడుగులు కాదు, యాచించి తీసుకొచ్చిన అడుగులు అన్నమాట. అంటే ధనం, సంపద అర్హత కాదు భగవంతుడి యొక్క ప్రీతిని పొందడానికి. సుధామోధనం వంశః కోవిదురస్య యాదవపతే ఉగ్రస్య కిం పౌరుషం. వంశః కోవిదురస్య, గొప్ప వంశంలో జన్మించడం అదే అర్హత భగవంతుడి ప్రేమకి. విదురుడి వంశం దాసీపుత్రుడు, దాసీపుత్రుడని ఈ దుర్యోధనుడు విదురుని ఎన్నోసార్లు ఎగతాళి చేశాడు. ఒకసారి నువ్వు దాసీపుత్రుడివి, నీకేం తెలుసు, మాకు మీద సలహాలు ఇస్తున్నావు, అది పాండవులకు సపోర్ట్ చేస్తున్నావు, మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ఎవరు అడిగారు ఈ దాసీపుత్రుడు ఇక్కడికి రావడానికి అని చెప్పి చాలా దుర్భాషలు ఆడాడు. ఇక విదురుడు వెళ్ళిపోయాడు అనమాట. అంటే వంశం, పుట్టుక, జాతి, వర్ణం, కులం, మతం ఇంత సంబంధమే లేదండి భగవంతుడికి. ఎవరైనా భక్తి భావనతో భగవంతుడిని కొలిస్తే భగవంతుడు ఆయన బ్యాక్గ్రౌండ్ చూడడం అంతే. వంశకో విదురస్య, ఏ వంశం తెచ్చాడు? యాదవపతే ఉగ్రస్య కిం పౌరుషం. యాదవపతి అయినటువంటి ఉగ్రసేనుడు పౌరుషం ఉందా? కొడుకు కంసుడు కారాగారంలో పెడితే ఉగ్రసేనుడు ఏం చేయలేకపోయాడు. 11 ఏళ్ల బాలుడు కృష్ణుడు వచ్చి విడిపించాల్సి వచ్చింది. విడిపించి బయట సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఉగ్రసేనుడు ఎన్ని గొప్ప గొప్ప యుద్ధాల్లో పాల్గొన్నాడు చెప్పండి. ఉగ్రసేనుడు దాకా ఎందుకు, కృష్ణుడి తండ్రి వసుదేవుడు ఏమైనా యుద్ధంలో పాల్గొన్నాడా? శౌర్య అన్నారు ఆయన. శౌర్య ఎందుకున్నాడు తెలుసా? మనసులో భక్తి ఉంది కాబట్టి శౌర్య అన్నాడు. సూరత్వం ఎక్కడ చూపించాడు ఆయన. కంసుడు తన భార్యని చంపడానికి కట్టేస్తే ఈయన చెప్తాడు, నమస్కరిస్తున్నాడు, స్వామి సంపద సంపద తీసుకు అని చెప్పి పెద్ద ప్రవచనిస్తున్నాడు. తిరిగి కట్టేస్తాడు కదా, క్షత్రుడు కదా. కంసుడు తిరిగి కట్టెత్తకుండా, బాణం ఎత్తకుండా, గట్టెత్తకుండా చేతులెత్తి నమస్కరించి, లేదు నువ్వు చాలా గొప్పవాడికి ఇంట్లో చేస్తున్నావు కొంచెం చక్కచక్యం చూపిస్తున్నాడు, రాజనీతి చూపిస్తున్నాడు, పాలిటిక్స్, డిప్లొమసీ చూపిస్తున్నాడు. ఏదో మాటలతో ఆయన్ని కొంచెం మెట్టబెట్టాలని చూస్తున్నాడు కానీ ఆయుధాలతో ఎదురుకు వెళ్ళలేదు. అలాగే ఒక సేనుడు కూడా ఉగ్రస్య కిం పౌరుషం. మీకు పెద్ద పౌరుషం ఉండొచ్చు, క్షత్రుడి స్పిరిట్ ఉండొచ్చు, చాలా చాలా చేస్తూ ఉండొచ్చు, కానీ దాంతో భగవంతుని మెప్పించాలనుకోవడం మాత్రం భ్రమ. పెద్ద పెద్ద మనం పెద్ద పెద్ద నాయకులను కావచ్చు, పెద్ద పెద్ద మేనేజర్లను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, తర్వాత పౌరుషం ఉండొచ్చు. ఎవరైనా పోటీకి వస్తే వాళ్ళకి వెన్ను చూపించకుండా ఆర్గ్యూ చేయొచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు, ఇంకేమైనా చేయొచ్చు.
అవన్నీ భగవంతుడి యొక్క ప్రేమను పొందడానికి అర్హతలు కాదు, అనర్హతలు కాదు. ఉగ్రస్య కిం పౌరుషం, ఇవేవి అర్హతలు కాదు, అనర్హతలు కాదు. భక్త్యా తుష్యతి కేవలం న చ గుణైః భక్తి ప్రియో మాధవ. భక్త్యా తుష్యతి, కేవలం భక్తితోనే ఆయన ఆనందిస్తాడు. తుష్యతి అంటే సంతృప్తి పడతాడు. కేవలం నచ గుణైః, మీ యొక్క గుణాలతో ఆయన సంబంధం లేదు. భక్తి ప్రియో మాధవ, మాధవుడు భక్తి ప్రియుడు. భక్తి అనేటటువంటి ఈ మార్గం ఆ మాధవుడి, ఆ కృష్ణుడి యొక్క మనసుని పూర్తిగా హరించే మార్గం. అసలు భక్తుడు భగవంతుడికి ఏమనిపిస్తుందంటే, నా భక్తులు నా యొక్క సేవలో ఇంత ఆనందాన్ని ఎలా పొందుతున్నారు, గాలింత ఆనంద సముద్రం అక్కడ భక్తులు నా సేవ చేస్తూ ఇంత ఆనందాన్ని పొందుతున్నారు. ఆనందం నాకు రావట్లేదు. వాళ్ళు నన్ను సేవిస్తుంటే నేను ఆనందపడాలి. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు హార్డ్వర్క్ వాళ్ళే చేస్తున్నారు, ఎఫర్ట్ వాళ్ళే పెడుతున్నారు, ఆనందం నాకు రావాలి. కానీ వాళ్ళు ఎక్కువ ఆనందిస్తున్నారు, నేను తక్కువ ఆనందిస్తున్నాను. వాళ్ళ ఆనందం నా ఆనందం కన్నా కోటి రేట్లు ఎక్కువ. నా పాదపద్మాలలో ఏం మాధుర్యత ఉంది. ఇప్పుడు రసగుల్లా ఎంత మధురంగా ఉందో తెలియదండి, తినేవాళ్ళు తెలుస్తుంది. అలాగే కృష్ణుడికి ఆయన ఎంత తీయగా ఉంటాడు ఆయన తెలియదండి, మనకు తెలుస్తుంది. మనకంటే మహాభక్తులకు తెలుస్తుంది. మీరు మహాభక్తులకే మీకు తెలుస్తుంది, నేను కాదు. మన భక్తులందరిలోకి టాప్ మోస్ట్ పొజిషన్ ఎవరున్నారండి? కాబట్టి కృష్ణుడి యొక్క మాధుర్యం మొత్తాన్ని ఆవిడే ఆస్వాదిస్తుంది. ఒకసారి కృష్ణుడు కనిపించింది, నా పాదపద్మాలకు ఉన్న మాధుర్యత ఏమిటి? ఆ మాధుర్యతని వీళ్ళు ఆస్వాదిస్తున్నారు, భక్తులు ఆస్వాదిస్తున్నారు. పాదాన్ని పద్మాలతో పోల్చాడు, భక్తుల్ని తుమ్మెదలతో పోల్చాడు, తేనెటీగలతో పోల్చాడు. ఎలా అయితే ఒక తేనెటీగ ఒక కలువ పువ్వు దగ్గరికి వెళ్ళి ఆ పువ్వులో ఉన్నటువంటి ఆ నెక్టర్ని, అమృతాన్ని చక్కగా గ్రోలుతుందో, తేనెని చక్కగా ఆస్వాదిస్తుందో, అలా కలువల్లో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి తుమ్మెదల లాంటి ఈ భక్తులు ఆయన పాదాల్లో ఉన్నటువంటి ఆ తేనెని చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఆ తేనె నేను కూడా ఆస్వాదించాలనిపించింది భగవంతుడికి. ఏం చేశాడు? వటపత్ర సాయి రూపాన్ని దాల్చాడు. మహాప్రళయం సంభవించింది కల్పాంతంలో. కానీ కృష్ణుడు మాత్రం ఒక చిన్న రావి ఆకు మీద ఒక చిన్న బాలులాగా పసికందలా కూర్చుని కొడుకుని తన యొక్క కాలి బొటన వేలుని తానే నోట్లో పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? ఈ పాద పద్మాల్లో ఉన్నటువంటి ఆ మాధుర్యతంతా నా భక్తులను అనుభవించేస్తున్నారు. ఆయన కూడా కొంచెం జలసి అనిపించింది అనమాట. ఈ మాధుర్యతంతా నా భక్తులను అనుభవించేస్తున్నారు, నేను కూడా అనుభవించాలి, దీన్ని నేను కూడా సాధించాలి అని చెప్పి ఆయన ట్రై చేస్తున్నాడు అనమాట. ఇంకా ఆయనకి తృప్తి కలగలేదు. కాలు నోట్లో పెట్టుకుంటే చాలండి, వారి భావాన్ని నా భావంగా మార్చుకోవాలి. కేవలం పాదపద్మాలకి సేవ చేస్తున్నారు, పాదం మధురంగా ఉంటుంది కాబట్టి పాదాన్ని నోట్లో పెట్టుకుంటానికి కుదరదు. మీరు కంప్యూటర్లో ఫైల్ ఎక్స్టెన్షన్ మార్చేస్తే కుదరదు. కంప్యూటర్ లాంగ్వేజ్ తెలిసిన వాడికి ఆ సాఫ్ట్వేర్ మీ దాంట్లో ఉండాలి. అర్థం కదా? సపోజ్ ఫోటోషాప్ ఫైల్ ఉందనుకోండి, దాన్ని .phd అని ఉంటుంది. మీ దగ్గర PhD లేదు, ఫోటోషాప్ లేదు, జేపీకి ఉంటుంది. జేపీ PhD పెట్టేశారు అనుకోండి, అంటే ఎక్స్టెన్షన్ మార్చినంత మాత్రాన్ని ఫైల్ మారిపోతుంది. తెలియని వాళ్ళు కంప్యూటర్ లాంగ్వేజ్ ఎంతో తెలుసు, కొంచెం కంప్యూటర్ వాళ్ళు ఉన్నారా వీళ్ళకి అర్థం కొంచెం. ఎక్స్టెన్షన్ మార్చినంత మాత్రాన ఫైల్ ఆ రకంగా పనిచేయదు. ఆ సాఫ్ట్వేర్ దాంట్లో ఉండాలి. ఫోన్లో యాప్ లేదనుకోండి, మీరు ఓపెన్ చేయలేదు. అలాగే కేవలం కాళ్ళు నోట్లు పెట్టుకుంటే నేను వారి యొక్క ఆనందాన్ని నేను అనుభవించలేను. మీరు వారిగా మారాలి. వారి మనసులో ఉన్నటువంటి ఆ భక్తి సాఫ్ట్వేర్ని, ఆ భక్తి యాప్ని నా మనసులో ఇన్స్టాల్ చేసుకోవాలి. నా మనసులో నేను దేవుణ్ణి ఉన్నటువంటి ఆ భావనని కాసేపు పక్కన పెట్టాలి. ఓకేనా? ఆ తనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని వెలవలేడు. కానీ ఆ దైవత్వాన్ని కాస్త పక్కన పెట్టి నేను దేవుణ్ణి, నేను భోక్తని, నేను నియంతని, నేను భోక్త సర్వలోక మహేశ్వరుడిని అన్నటువంటి ఆ భావనని కాస్త పక్కన పెట్టి
ఆయన నేను భక్తుణ్ణి అన్న భావన స్వీకరించాడు. కృష్ణదాస అభిమానయే ఆనంద సింధు కోటి బ్రహ్మ సుఖన హే తారకేక బిందు. కృష్ణదాస అభిమానయే ఆనంద సింధు. కృష్ణదాసుని అన్నటువంటి ఆ అభిమానం ఉంది చూడండి. చాలా మంది ఉంటారు అభిమాన ధనుడు అంటుంటారు, అభిమానం అంటే వాడు అభిమానం అంటే ఏమిటి? వాడికి అహంకారం ఉందని, పొగరు ఉందని, కొవ్వు ఉందని అర్థం అన్నమాట. కానీ నిజమైన అభిమానం ఏంటో తెలుసా? కృష్ణదాస అభిమానే ఆనంద సింధు. నేను కృష్ణుడి దాసుని అనే అభిమానం ఉంటే అది నిజమైన అభిమానం. ఆ అభిమానం ఒక ఆనంద సింధు లాంటిది అనమాట. ఆనంద సాగరం. కృష్ణదాస అభిమానే ఆనంద సింధు కోటి బ్రహ్మ సుఖ నహే తార ఏక బిందు. కృష్ణదాసుని అన్నటువంటి ఈ అభిమానం ఒక సాగరంతో సమానం, ఆనంద సాగరంతో సమానం. ఈ ఆనంద సాగరంలో ఒక బిందువుని తీసుకోండి, ఒక డ్రాప్ తీసుకోండి. ఆ డ్రాప్ ఒక చిన్న పార్టికల్ తీసుకోండి, తుంపర అంటారు కదా, అది తీసుకోండి. దాని ముందు కోటి బ్రహ్మ సుఖ నహే తార ఏక బిందు అంటే ఆ బిందువు ముందు బ్రహ్మానందాన్ని కోటి రెట్లు మల్టిప్లై చేసి కంపేర్ చేయండి, ఎందుకు పెట్టారు అది కృష్ణదాసుడి యొక్క గొప్పతనం. కృష్ణ దాసత్వం అనేటువంటి ఆ అభిమానం, ఆ యొక్క ఎమోషన్ ముందు మిగిలిన అభిమానాలన్నీ వదిలిపెడతాం. అది కృష్ణ భక్తికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఎన్నెన్నో శాస్త్రాలు, ఎన్నెన్నో పురాణాలు, వేదాలు కృష్ణ భక్తుని గురించి ఎంతో చక్కగా వర్ణించాడు. ఆ భక్తి మార్గంలో ఉన్నటువంటి ఆ ఆనందం, ఆ మాధుర్యత, ఆ సౌందర్యం ఇంకా ఈ మార్గంలోనూ లేదు. పైగా కృష్ణుని పొందిన వికాసులు, ఎందుకంటే కృష్ణుడి యొక్క లీలలు కానీ ఆయన యొక్క గుణగణాలు కానీ ఎంతో విస్తారంగా వర్ణించారు. ఇందులో ముఖ్యంగా కృష్ణుడికి బాల్యాన్ని ఎలా వర్ణించారు? ఒకసారి సుఖదేవ గోస్వామి కృష్ణుడి యొక్క లీల, ఒక లీలను చెప్పాడు, పూతన మోక్ష లీలను చెప్పాడు. తర్వాత ఫలశ్రుతి ఇచ్చాడు, గోవిందేల భగీరథం అన్నాడు. అంటే కృష్ణుడి పూతనకి ఎలా మోక్షాన్ని ప్రసాదించాడో ఈ లీలను మనం చక్కగా శ్రవణం చేస్తే మీకు ఆ గోవిందుడి పట్ల ఆకర్షణ కలుగుతుంది, భక్తి ప్రేమ కలుగుతాయి అని చెప్పాడు. అని ముగించాడు అన్నమాట. పరీక్షిత్ మహారాజు మొత్తం ఉంటున్నాడు. అలా ఉంటున్న పరీక్షిత్ మహారాజు ఒక చిన్న భయం కలిగింది. ఫలశ్రుతి చివరి ఇస్తారు కదా, ఒక లీల చెప్పగా చేసేది నాకు ఇంకా లీలలు వినాలని ఉంది. ఫలశ్రుతి ఇప్పుడు అనుకోడు అంటే మన తండ్రులు చూస్తున్నారండి, క్లాస్ అయిపోయింది. కొంతమంది క్లాస్ అయిపోతే ఆనందం కలుగుతుంది, కొంతమంది క్లాస్ అయిపోతుందా అప్పుడే అనేటువంటి బాధ కలుగుతుంది అనమాట. పరీక్ష మహారాజు బాధ కలుగుతుంది. క్లాస్ అయిపోవద్దు, ఇంకా ఉంది, నాకు ఇంకా టైం ఉంది, 3 రోజులు మీరు రావడానికి, కాబట్టి ఇది చెప్పు, నేను నా అవసరం నా తుది శ్వాస విడిచేంత వరకు నేను కృష్ణ వినాలనుకుంటున్నాను అని చెప్పి ఆ సందర్భంలో కృష్ణుడి యొక్క బాల్య లీలలు వింటే ఉండేటువంటి 7 రకాల మహత్తులు చెప్పాడు. భగవాన్ హరీశ్వరః కరోతి కరణ రమ్యాణి మనోజ్ఞాని చ నః ప్రభో. ఏనావతారేణ భగవాన్ హరీశ్వర. ఆ భగవంతుడు హరి ఈశ్వరుడు ఎన్నెన్నో లీల చేస్తాడు. దాని యొక్క మహత్యం ఏమిటంటే కరోతి కరుణరమ్యాణి అంటే చెవులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి ఆ లీలలు. వాటి యొక్క శబ్దం ద్వారా, వాటి యొక్క పోయేటటువంటి కవిత్వం ద్వారా, ఆ లీలను ఎలా వర్ణించారో ఆ విధానం ద్వారా మనకి ఎంతో విలువగా ఉంటుంది, ఎంతో చక్కగా మన సుఖదేవ గోస్వామి ఈ లీలని వివరించారు. వ్యాసుడు రాశాడు అన్నమాట. అది కరోతి కరుణరమ్యాన్ని, చెవులకి ఎంతో వినసొంపుగా ఉంటుంది. అక్కడ తాగండి మనోజ్ఞాని చ నః ప్రభు, మనస్సును కూడా మెప్పిస్తుంది. కేవలం చెవులకి ఆనందాన్ని కలిగిస్తే చాలు. కొన్ని పాటలు ఉంటాయి, మెలడీ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, చెవికి ఆనందం కలుగుతుంది. మీరు కాస్త ఆ పాటలో మీనింగ్ చూస్తే దరిద్రంగా ఉంటుంది. కొన్ని పాటలు ఉంటాయి చక్కగా అర్థవంతంగా ఉంటాయి, కానీ మ్యూజిక్ మరీ దారుణంగా ఉంటుంది.
కానీ భాగవతం అలా కాదు. కరోతి కరణరమ్యాన్ని మనోజ్ఞానించిన ప్రభో, మనసుని వెప్పిస్తుంది, చెవులని వెప్పిస్తుంది. అసలు వ్యాసదేవుడి పోయిట్రీ ఏమిటో తెలుసా? వ్యాస భగవానుడి యొక్క భాగవతంలో పోయిట్రీ బెస్ట్ పోయిట్రీ అన్నమాట. ఎంత చక్కటి శ్లోకాలు వచ్చాయి వ్యాసుడు. కృష్ణుడి యొక్క లీలల్ని కేవలం అలా వర్ణించడం మాత్రమే కాదండి, సరైన పదజాలాన్ని వాడి మరీ వర్ణించాడు. అందుకే కరోతి కరణరమ్యాన్ని, ముఖ్యంగా ఆ శ్లోకాన్ని మీరు ఎంతో అర్థవంతంగా ఉన్నటువంటి ఆ శ్లోకాల్ని రాగయుక్తంగా మీరు కనుక పాడితే ఆ అద్భుతే. అందుకే కరోతి కరణరమ్యాన్ని మనోజ్ఞానించ ప్రభు అన్నారు. రెండు ఎఫెక్ట్లు చూసాం మనం. కృష్ణుడి యొక్క బాల్యలీలలో అంటే కరోతి కరణరమ్యాన్ని మనోజ్ఞానించిన ప్రభు, మనసును మెప్పిస్తాయి, చెవుల్ని మెప్పిస్తాయి. ఇంకా 3 ఎఫెక్ట్లు, మొత్తం 7 ఎఫెక్ట్లు ఉన్నాయండి. 7 తర్వాత తీసుకున్నది 5 కరోతి కరణరమ్యాన్ని మనోజ్ఞానించిన ప్రభు యశృణ్వతోపైత్యరతిర్వితృష్ణ సత్వం చ శుద్ధ్యత్యచిరేణ పుంసః భక్తిర్హరో తత్పురుషే చ సఖ్యం తదేవ హరం వదమన్యసే చేత్. ఈ శ్లోకం చెప్తున్నారంటే మన పరీక్షిత్ మహారాజు, యత్ శృణ్వతో అపైతి అరతిర్వితృష్ణ. యత్ శృణ్వతో, కృష్ణుడి లీలలను వింటే ఏం జరుగుతుంది? అపైతి అరతి. రతి అంటే అట్రాక్షన్, అంటే భగవంతుడి యొక్క లీలల్ని వినడం పట్ల ఒక వ్యామోహం, ఒక అట్రాక్షన్, ఒక ఆకర్షణ కలుగుతున్నాం. అది రతి అంటే. అరతి అంటే ఆకర్షణ లేకపోవడం. అంటే కృష్ణుడి లీలల పట్ల, కృష్ణ కథ పట్ల ఆకర్షణ లేని వాళ్ళు వచ్చి క్లాసులో కూర్చోరండి. కానీ కృష్ణుడి లీలలు కాస్తంగా వినడం జరిగితే వచ్చి క్లాసులో కూర్చుంటారు. ఓకే, అంటే మనలో ఉన్నటువంటి అరతిని, ఆ డిస్టేస్ట్ ని కృష్ణ కథ తొలగిస్తుంది. ఓకేనా? అది అరతి. వితృష్ణ అంటే కొంతమంది క్లాసులో కూర్చుంటారు, అయినా కూడా ఎక్కడనమాట. క్లాసులో కూర్చున్నా కూడా వాళ్ళకి మధురంగా అనిపించట్లేదు. ఇప్పుడు చిన్న ఇది సామెత చెప్తాను, చిన్న స్టోరీ చెప్తానండి. నార్త్ ఇండియా వాళ్ళకి ఇడ్లీ పెట్టారనుకోండి, అలాగే సౌత్ ఇండియా వాళ్ళకి పరాటా ఉంటే అప్పుడు పెట్టదు. కాబట్టి నార్త్ ఇండియా వాళ్ళకి ఇడ్లీ కొంచెం కూడా గ్రహించలేదు. కానీ అంటే ఇడ్లీ తినట్లేదు వాళ్ళు. దాన్ని అరతి అంటారు. అరతి అంటే ఇడ్లీ తినాలి అన్నటువంటి కోరిక ఏమీ లేదు, అది అరతి. కానీ మీరు చెప్పారు ఇడ్లీ తినాలి, స్టీమ్డ్ ఫుడ్ చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మా సౌత్ ఇండియాలో జనం కూడా ఇడ్లీ పెడతాము. ఇడ్లీ బాగుంటుంది, ఆ ఇడ్లీ బాగుంటుంది, ఏదో చెప్పండి, ఇడ్లీని అడ్వర్టైజ్ చేయండి అనమాట. ఇడ్లీని అడ్వర్టైజ్ చేస్తే అప్పుడు సరే తినాలి అనిపిస్తుంది అనమాట. కూర్చున్నాడు, టైంలో ప్రారంభించాడు. తింటున్నా కూడా రుచించట్లేదు. ఇంపర్సనల్గా ఉంది, ఉప్పు లేదు, మసాలా లేదు, ఏమీ లేదు. దీన్ని ఎలా తింటారు? ఇది సౌత్ ఇండియా వాళ్ళు, దక్షిణ భారతదేశం వాళ్ళని నాకు అనిపిస్తుంటుంది అన్నమాట. అంటే తింటున్నా కూడా దాన్ని రుచించట్లేదు అనమాట. అది దాన్ని వితృష్ణ అంటారు. అరతి అంటే తినాలన్న కోరికే లేకపోవడం, వితృష్ణ అంటే తింటున్నా కూడా దాన్ని రుచించకపోవడం అన్నమాట. అలాగే కృష్ణ కథ కూడా వినాలి అన్న కోరిక ఉండదు కొంతమందిలో, కొంతమంది వింటున్నా కూడా దాన్ని ఆస్వాదించలేకపోతారు. ఈ 2 అనర్థాలండి. ఈ 2 అనర్థాలు పోవాలంటే మనం కృష్ణుడి బాల్య లీలను వినాలి. మనం కృష్ణుడి బాల్య లీలలు వింటే 4 ఎఫెక్ట్లు ఉంటాయి. ఒకటి, కరోతి కరణరమ్యాన్ని అంటే చెవులకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంది, మనలో ఉన్నటువంటి ఆరతిని తొలగిస్తుంది, వితృష్ణని కూడా తొలగిస్తుంది. అంటే మనం క్లాస్లో కూర్చోవాలన్న కోరిక లేకపోతే కోరిక కలిగిస్తుంది. అంటే వేరే టాపిక్స్ అనేది చెప్తే వెళ్ళడం కొంచెం కష్టం. కానీ కృష్ణుడు బాల్యంలో చెప్తున్నారంటే క్లాస్లో కూర్చోవాలనిపిస్తుంది. కొంతమంది కూర్చున్నా కూడా ఆస్వాదించలేకపోతున్నారు. వారికి కృష్ణుడు దామోదర లీలో, మధుపక్ష లీలో, గోవర్ధనలో చెప్తే కూర్చుంటారు, అనిపించక కూర్చుంటారు. అది ఆరతి వితృష్ణ. మనం 4 చెప్పుకున్నాం. తర్వాత యశ్రణతో అపైతరవితృష్ణ సత్వం చ శుద్ధ్యత్యచిరేణ పుంసః. 5వ ఎఫెక్ట్ ఏమిటంటే సత్వం చ శుద్ధ్యతి అచిరేణ, అంటే మన మనస్సులో ఉన్నటువంటి మాలిన్యం పూర్తిగా తొలగిపోతుంది, చాలా తొందరగా తొలగిపోతుంది. అచిరేణ అంటే అచిర కాలంలోనే,
చాలా తక్కువ వ్యవధిలోనే సత్పంచ శుద్ధికి మనసు పవిత్రం అవుతుంది, శుద్ధం అవుతుంది. అది మనసుని పవిత్రం చేయడం అనేది అదే ఐదో ఇక ఆరో ఎఫెక్ట్ తెలుసా? భక్తి రావు, హరి పట్ల భక్తి కలుగుతుంది, హరి పట్ల ప్రేమ కలుగుతుంది. ఇక ఏడో ఎఫెక్ట్ ఏమిటంటే తత్పురుషేత సఖ్యం. చాలా ఇంపార్టెంట్ అండి. తత్పురుషేత సఖ్యం అంటే ఆ హరి యొక్క భక్తుల పట్ల స్నేహభావం కలుగుతుంది. మీలో ఎంతమందికి ఇతర భక్తుల పట్ల నాకు కొంచెం స్నేహం, మిత్రత్వం, కొంచెం చక్కటి ఇంటిమేట్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నాను. మీరు వైష్ణవ సాంగత్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే కలిసి కూర్చుని కృష్ణుడి బాల్య లీలలు వినండి. వైష్ణవ రిలేషన్షిప్స్ ని పెంచుకోవాలంటే కేవలం స్ట్రాటజీస్తో మీరు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి మెప్పించడం దీంతోనే కాదండి. వాళ్ళు పెంచినటువంటి చెప్పడం అలా కాదు. మీరు భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క బాల్య లీలని ఆ భక్తులతో పాటు చర్చిస్తే అప్పుడు మీరు ఉన్నటువంటి ఆ స్నేహం పెరుగుతుంది, ఆ సంబంధం, ఆ బాంధవ్యం గట్టిపడుతుంది. అంతేకాకుండా మీలో ఉన్నటువంటి ఆ స్నేహం, ఆ మాధుర్యత, ఆ రిలేషన్షిప్ స్పిరిచువల్ అవ్వాలి అంటే, ఆధ్యాత్మికంగా మారాలంటే, కేవలం భౌతికంగా కాదు. నేను తెలంగాణ, నీకు తెలంగాణ, ఫ్రెండ్స్, నీకు గులాబ్ జామున్ ఇష్టం, నాకు గులాబ్ జామున్ ఇష్టం, ఫ్రెండ్స్, నీకు గులాబ్ జామున్ ఇష్టం, నాకు గులాబ్ జామున్ ఇష్టం లేదు, నాకు గులాబ్ జామున్ ఇష్టం, నేను ఇస్తాను. అలా ఫ్రెండ్స్, అది అటువంటి ఫ్రెండ్షిప్ ఎక్కువ కాలం ఉండదండి. నిజమైన ఫ్రెండ్షిప్ ఏమిటంటే ఆ ఫ్రెండ్షిప్ మధ్యలో కృష్ణుడు కేంద్ర బిందువుగా ఉండాలి. కృష్ణుడిని, కృష్ణ కథని, కృష్ణ సేవని కేంద్ర బిందువుగా పెట్టినటువంటి ఆ సంబంధం, ఆ బాంధవ్యం, ఆ స్నేహం, ఆ మిత్రత్వం ఎప్పుడు నిలిచిపోతుంది. మనం కృష్ణుడిని మన సంబంధాల యొక్క కేంద్ర బిందువుగా పెట్టకుండా మన యొక్క ఈర్ష్యని, మన యొక్క అసూయని, మన యొక్క ద్వేషాన్ని, మన యొక్క అహంకారాన్ని పెడితే ఆ స్నేహం ఎక్కువ కాలం ఉంటుందండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శుక్రాచార్యుడు తెలుసా మీకు? రాక్షసుడు గురువు. ఆ శుక్రాచార్యుడు కూతురు ఉంది. ఎవరు? దేవయ్య. అలాగే వృషభుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, రాక్షస రాజు. ఆయనకు కూతురు ఉంది, పేరు తెలుసా? శర్మిష్ఠ. వీళ్ళిద్దరు మంచి స్నేహితురాడు అనమాట, ఫ్రెండ్స్. ఇద్దరు అలా చెరువు దగ్గరికి వెళ్ళారు స్నానం చేయడానికి. వాళ్ళ యొక్క బట్టలు అలా బయట పెట్టి ఈ చెరువులోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు, జలకర ఆడుతున్నారు అనమాట. శివుడు అలా వెళ్తున్నాడు. శివుడు చేయడం చెప్పి కొంచెం సిగ్గుపడ్డారు. వెంటనే బయటకు వచ్చి ఈ బట్టలతో వాళ్ళు ఒళ్ళు కొక్కున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే పొరపాటున శర్మిష్ఠ దేవయాని బట్టలతో తన ఒళ్ళు కొక్కుతుంది. అప్పుడు దేవయాని కనిపించింది, నేను బ్రాహ్మణ స్త్రీ, నువ్వు నా బట్టలు పెట్టుకుంటావా? నువ్వు క్షత్రియ కన్యలు, క్షత్రియులకి బ్రాహ్మణుల యొక్క వస్త్రాలని అంటుకుని వస్త్రాన్ని ధరించే అర్హత నుంచి వచ్చింది. నువ్వు చాలా తక్కువ చేతవాడు, నేను బ్రాహ్మణ చేతవాడు. నీ తండ్రి ప్రతిరోజు నా తండ్రి పాదాలకు పెడతాడు, కాలాలకు పెడితే నాకు నా తండ్రి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాద బలంతో నీ తండ్రి బతుకుతున్నాడు. కాబట్టి నువ్వు చాలా తక్కువ జాతి చెందినది, కాబట్టి నువ్వు నా బట్టలు నడుకోకూడదు అని చెప్పి చాలా దుర్భాషలాడింది, గర్వం చూపించింది. ఎవరు? దేవయాని. శర్మిష్ఠ ఏమైనా తక్కువ? శర్మిష్ఠ ఏమాత్రం తగ్గలేదు. ఏంటంటే శర్మిష్ఠ ఏమంటే నీ తండ్రి నా తండ్రి ముందు చేయి జాచి యాచిస్తున్నాడు. నా తండ్రి ఇచ్చే దక్షిణతో, ఆ దయాదృష్టితో నీ తండ్రి అలా బ్రతుకుతున్నాడు. మేము అంటే మా క్షత్రియ జాతి మీ బ్రాహ్మణ జాతిని పోషించకపోతే మీకు ఇంకా దిక్కే లేదు అని చెప్పి తన గర్వాన్ని తను చూపించాడు అనమాట. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, కానీ మనసులో ఒక భావం ఉంది, నేను గొప్ప అన్న భావం ఉంది. ఒకరినొకరు గౌరవించుకుని ప్రేమించుకునేటటువంటి మనస్తత్వం లేదండి. నేను క్షత్రియాలని కాబట్టి క్షత్రియ కన్యని కాబట్టి నేను ఈ బ్రాహ్మణ కన్య కదా గొప్ప, లేదా ఈ బ్రాహ్మణ కన్య ఏమంటుంది దేవయాని, నేను బ్రాహ్మణ జాతికి చెందినదాన్ని, ఈ క్షత్రియ కన్య నేను గొప్ప అని చెప్పి ఒకరి పట్ల ఒకరు మనసులో సీక్రెట్ గా ఈర్ష్యని, ద్వేషాన్ని పెంచుకున్నారు. భార్య పట్ల వారికి ఒక కొత్త అవగాహన అనమాట, నేను చాలా గొప్పదాన్ని అనేటువంటి భావం ఉందన్నమాట. ఇప్పటి వరకు ఆ అహంకారాన్ని వాళ్ళు ఎవరు స్క్రాచ్ చేయలేదు, అందుకే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో కాస్త అహంకారాన్ని కాస్త ఇది కొంచెం రాబడి జరిగింది అనమాట, ఇది జరిగింది.
ఫ్రిక్షన్ వచ్చింది. వెంటనే వారి యొక్క అహంకారం బయటపడింది. అటువంటి స్నేహం కాదండి. శ్రీకృష్ణుడి యొక్క లీలల్ని ముందున ఈ బాల్య లీలని మనం చర్చించుకున్నాం అనుకోండి, ఆ చర్చ ద్వారా మన మనసులో దగ్గరయ్యామనుకోండి, అటువంటి సంబంధం, అటువంటి బాంధవ్యం భగవంతుడికి ప్రీతి కలిగిస్తుంది. ఈ భక్తి మార్గంలో శ్రవణ కీర్తనాలు అత్యంత ఉత్తమమైనటువంటి బేసిక్ మార్గాలు అన్నమాట. అందులో కృష్ణుడి యొక్క బాల్య లీలని వింటే అప్పుడు మనం భగవంతుడికి దగ్గర ఉండడమే కాదండి, మనం ఒకరికొకరు దగ్గర అవుతూ భగవంతుడి దగ్గర అవుతాం. ఇప్పుడు దేవుణ్ణి కేంద్ర బిందువుగా పెట్టకుండా, కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టకుండా మనం కేవలం మన యొక్క సంబంధాన్ని, బాంధవ్యాన్ని, స్నేహాన్ని పెంచుకున్నామంటే మన మూమెంట్ ఎలా ఉంటుంది, ఒకరికొకరు వస్తున్నాం అన్నమాట. ఏదో క్లాష్ లాగానే మనం విడిపోతాం కూడా, ఇలా ఉంటుంది మన మూమెంట్. నాకు భక్తులు అక్కర్లేదు, నేను దేవుడి దగ్గర ఇలా ఉంటుంది మూమెంట్. మన ఈ హారిజాంటల్ మూమెంట్, వెర్టికల్ మూమెంట్ మాత్రమే కాదు, అడ్డంగా నిలువుగానే కాదు ప్రయాణించడం, అడ్డంగా నిలువుగా రెండుగా ప్రయాణించాలన్నమాట. అంటే భక్తులకు దగ్గర అవుతూ ఏమంటారు, కలిసిమెలిసి భగవంతుడి దగ్గర అవ్వాలి. ఇలా ఇలా ఉంటుంది అనుకున్నాను. ఇలా కాదు, ఇలా కాదు. మనం కృష్ణుడి యొక్క లీలని, ముఖ్యంగా బాల్య లీలని శ్రవణం చేస్తే, భక్తుల సాంగత్యంలో శ్రవణం చేస్తే ఒకరి పట్ల ఒకరు ఉన్నటువంటి అభిమానం, ఆప్యాయత, అనురాగం, స్నేహం పెరుగుతాయి. పైగా దేవుడికి కూడా దగ్గరవుతాం. భక్తితో మనం ఉండొచ్చు ఇప్పుడు కలిసి, కానీ మన మనసులో సీక్రెట్గా, రహస్యంగా గర్వాన్ని కానీ ఈర్ష్యని కానీ దాచుకుంటే ఏదో కూడా బయటపడుతుంది. అంటే ఒక భక్తుడిని చూసి నేను ఈ భక్తుడి కన్నా లేదంటే ఈ భక్తురాలి కన్నా గొప్ప అని అనుకున్నాం అనుకోండి, మన మనసులో భావం ఉంది అనుకోండి, అది పెరుగుతూ ఉంటుంది. అది రహస్యంగా ఉంచొచ్చు, కానీ ఎంతకాలం రహస్యంగా ఉంటుంది చెప్పండి. ఏదో ఒక సందర్భం రాగానే నేను గొప్ప అన్న భావన నా మాటల ద్వారానో, చేతల ద్వారానో, ముఖ కవళికల ద్వారానో వ్యక్తపడుతుంది, కనిపించబడుతుంది అన్నమాట. అప్పుడు అదే కూడా తెలిసిపోతుంది. అలాగే మనలో ఈర్ష్య ఉంది అనుకోండి, అసూయ ద్వేషం ఉంది అనుకోండి, ఇంకొకటి భక్తి భక్తుల దానికి రహస్యంగా ఉంచాం బయటికి, సూపర్ గొప్ప అని చెప్పి అది చేశారు అని చెప్పి చప్పాలు కొడుతున్నాం, కానీ మనసులో ఈర్ష్య ఉంది. అప్పుడప్పుడు ఏమిటంటే అతిగా ఎవరినైనా అభినందిస్తే అది ఈర్ష్య కూడా కావచ్చండి. అందుకే అతిగా వాడిని మిమ్మల్ని స్థుతించారనుకోండి, గుడ్డిపోకండి. అతి స్థుతి అప్పుడప్పుడు నింద కూడా కావచ్చు, ఈర్ష్య కూడా కావచ్చు. మనసులో ఈర్ష్యతో కూడా చాలా మంది ఇంత పొడుగ్గా మనల్ని పొగడచ్చు. పొగడతో పొడుగ్గా ఉంటే అర్థం చేసుకోండి. అంటే పొగిడే ప్రతి వాడిని అనుమానించకండి, అపరాధం అవుతుంది. కానీ పొగట్టు పొందిపోయారనుకోండి, అది ఇంకా ప్రాబ్లం అవుతుంది అనమాట. కాబట్టి మనకు కొంచెం పరిపక్వత ఉంటే మన ఎదుటి వారి మనసులో ఏమంటే కాస్త పుస్తకం గ్రహించగలుగుతాం. సరే, అది గ్రహించలేకపోయినా ఎదుటి వారి పట్ల మనం ఎటువంటి ఈర్ష్య, ద్వేషం పెంచుకోకుండా కేవలం అభినందించాలి. అంతేకాకుండా మనం గొప్పవాళ్ళం అనేటువంటి ఆ గర్వం, ఆ పొగని మనసులో ఉంచుకోకుండా అందరూ భగవంతుడి యొక్క భక్తులే, అందరూ భగవంతుడి బిడ్డలే, వారికి వీలైనంత సేవని వారు చేస్తున్నారు. భగవంతుడు వారికి ఎంత శక్తినిచ్చాడో అంత శక్తి మేరకు వాళ్ళు చక్కగా భగవంతుని సేవిస్తున్నారు. ఆ సేవని నేను అభినందిస్తాను. నా సేవ వారి సేవ కన్నా కాస్త ఎక్కువైనా గొప్పదైనా కూడా నేను వారికన్నా కాస్త ఎక్కువ సేవ చేసినా కూడా నేను అభినందిస్తాను వారిని. ఇదే వైకుంఠంలో జరుగుతుందండి. వైకుంఠంలో గోలోకం ఇలాగే జరుగుతుంది. చూడాలి ఇది ఎంత అయిందండి? వైకుంఠం గోలోకంలో 5 గంటలు కూర్చోదు. ఏమంటే నాకు టైం 7:50 వైకుంఠంలో చాలా చెట్లు ఉన్నాయి. మందార కుందపురవోత్పల చంపకారణ పున్నాగనాగబకులాంబుజ పారిజాతం గంధేర్చిత పుతులసికాభరణేన తస్యాయస్మింస్తపః సుమనసో బహుమానయంతి. మందార కుందపురవోత్పల చంపకారణ, ఇలా ఎన్నెన్నో
చక్కటి పువ్వులు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి. ఈ పూల చెట్లన్నీ ఎంత అందమైనటువంటి పువ్వుల్ని ఇచ్చినా కూడా ఈ బంతి, చామంతి, తర్వాత ఏమంటారు ఈ గులాబీలు, తామర పువ్వులు, కలువ పువ్వులు ఎంతో అందంగా ఉన్న చక్కటి సువాసన వెదజల్లుతున్నాయి. తులసి మాత కనుక ముందుకు వచ్చి భగవంతుని సేవ చేయాలి అని అనుకుంటే వీళ్ళందరూ కొంచెం లోపల ఉంటారు. మన పూజ తులసి లేకపోతే కంప్లీట్ కాదండి. ఇప్పుడు ఇందులో ఏ పూజ లేకపోయినా పూజ కంప్లీట్ అవ్వచ్చు, కానీ తులసి లేకపోతే కంప్లీట్ అవ్వదు. అందుకే తులసి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. అంటే తులసి యొక్క మహత్వం తెలియనటువంటి వాళ్ళు చూసి ఇది బాగుంది, తులసి బాగుంది అంటే ఏ బాగుందంట, గులాబీ బాగుంది, చామంతి బాగుంది, బంతి బాగుంది, వైకుంఠం అలా కాదండి. తులసి ఉండేటటువంటి ప్రాముఖ్యత అన్నమాట. అంటే తులసి పట్ల ఎవరికి ఇటువంటి ఈర్ష్య, ద్వేషం లేదు. అలాగే ఎన్నెన్నో పక్షులు ఉంటాయి. పారావత, అన్యప్రత, సారస, చక్రవత, ఈ చిలుకలు కానీ కామచిలుకలు, తర్వాత నెమళ్ళు, కోకిలలు ఎంతో చక్కగా భగవంతుడి యొక్క లీలని ధ్యానం చేస్తున్నాయి. ఎంతో చక్కగా ధ్యానం చేస్తున్నాయి. అయినా కూడా ఒక బృందం, ఒక చిన్న తుమ్మెద వచ్చి అని హరికథాం యోగాయమాని హరికథని గానం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ బృందం చేసేటువంటి ఆ సౌండ్, అనే సౌండ్ హరికథలా అనిపిస్తుంది. అది హరికథ కాదు, హరికథాం ఇవ. హరికథలా అనిపించినంత మాత్రాన్ని వీళ్ళ కోలాహలం మొత్తానికి కాస్త విరామం తెలిపి వీళ్ళందరూ రూపాయలు చేస్తారు, నువ్వు ప్రోత్సహిస్తారనమాట. అంటే ఒక చిన్న బృందం కూడా భగవంతుని సేవించాలి, భగవంతుని కీర్తించాలని కాస్త పుష్ట అటెంప్ట్ చేసినా కూడా దానికి కావాల్సిన ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం లభిస్తుందండి. ఒక భక్తుడు చిన్న సేవ చేయాలన్నా కూడా ఆ భక్తుడికి ప్రోత్సాహం ఇవ్వలేదనుకోండి, ఆ భక్తుల సాంగత్యంలో ఉన్నటువంటి భక్తులు ఆ భక్తుడికి కాస్త పుష్ట ప్రోత్సాహం ఇవ్వలేదనుకోండి, భగవంతుడి మనసుకు నొప్పి కలిగింది. భగవంతుడి మనసును నొప్పించకూడదు. చిన్న సేవ చేసినా, పెద్ద సేవ చేసినా, 10 రూపాయలు ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా, నిస్వార్థ భావంతో ఇస్తే, సేవాభావంతో ఇస్తే, ప్రేమతో ఇస్తే భగవంతుడు మెచ్చుకుంటాడు. భక్తులు మెచ్చుకోకూడదు. ఇప్పుడు వైకుంఠం గురించి కాస్త పుస్తకం చెప్పాను నేను. ఇప్పుడు గోలోకం గురించి ఒక మాట చెప్తాను. గోలోకంలో శ్రీమతి రాధారాణిని ఒక చక్కటి భక్తి లతగా పోల్చారండి. శ్రీమతి రాధారాణి భక్తి లత. భక్తి అనేటువంటి ఒక డివోషనల్ క్రీపర్ అన్నమాట. గోపికలు ఉన్న చూడండి, లలిత, విశాఖ, వీళ్ళందరూ ఈ గోపికలు. ఆ గోపికల్ని ఆ లతకున్నటువంటి పువ్వులతో, ఆకులతో, పళ్ళతో పోల్చారు. శ్రీమతి రాధారాణి లత క్రీపర్. ఈ గోపికలందరూ ఈ ఆకులు, పువ్వులు అన్నమాట. ఆ లతకున్నటువంటి ఆకులు, పువ్వులు. లత పెరగాలి అంటే, లతకి పోషణ కావాలంటే ఏం చేయాలి? నీళ్ళు వేయాలి, నీళ్లు పోయాలి. ఆ నీళ్ళు ఏమిటో తెలుసా? కృష్ణుడి యొక్క లీలలు. కృష్ణలీలలు. ఈ కృష్ణలీలలు అనేటువంటి ఈ నీరు లత మీద పడితే అప్పుడు లత చక్కగా పెరుగుతుంది అన్నమాట. అంటే శ్రీమతి రాధారాణి కృష్ణుడితో లీలలు చేస్తూ ఉంటే అప్పుడు ఈ గోపికలకి ఆటోమేటిక్గా ఆనందం వచ్చేస్తుంది. అంటే గోపికల యొక్క ఆనందం ఏమిటో తెలుసా? శ్రీమతి రాధారాణికి ఆవిడ కృష్ణుడికి చేసే సేవలో సహకరిస్తారు. శ్రీమతి రాధారాణి కృష్ణుడిని సేవిస్తుంది, ఆవిడ ఆయనకు చేసే సేవలో మేము సహకారాన్ని అందించాలి, అందులోనే అనుభవం పొందుతాము అని గోపికలందరూ అనుకుంటారు. కానీ రాధారాణి మనస్తత్వం ఏమిటో తెలుసా? ఏదో ఒక నెపంతో ఈ గోపికలందరినీ కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళే కృష్ణుడికి స్వయంగా సేవ చేసే భాగ్యాన్ని, అదృష్టాన్ని వారికి ప్రసాదించాలి. నేను లోపల నేను చేస్తాను. అంటే రాధారాణి వారిని ప్రోత్సహిస్తుంది, వారికి సహకరిస్తుంది, వారికి అసిస్ట్ చేస్తుంది. అలాగే గోపికలు కూడా రాధారాణి నువ్వు సేవ చేయి, మేము మీ వెనకాల ఉంటాం, మేము వెనకాల నడిపిస్తాం, మీకు ఏమైనా అసిస్టెన్స్ కావాలని పిలుస్తామని అంటుంటాం. అప్పుడు మనం కూడా అంటుంటాం, మనకు ఆ సేవ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకోండి, నువ్వు చెయ్యి, నేను
కమిట్మెంట్ లేదు, మీరు సేవ చేయండి కానీ అక్కడ రాధారెడ్డి గ్రూపుకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఒకరికొకరు ప్రోత్సహించుకోవట్లేదు వాళ్ళు. మనం ప్రోత్సాహం అవకాశం అనుకుంటున్నారు అనమాట. అంటే ప్రోత్సాహం ఇప్పిస్తాం, మనం మనకి ఇంట్రెస్ట్ లేకుండా ప్రోత్సహిస్తాం. ఇంట్రెస్ట్ లేదా ఎంకరేజ్ చేయి, అందరూ ఎంకరేజ్ చేయి. ఇంట్రెస్ట్ ఉందా ఎవరు దిగులు కూడా రాదు. ఈ సేవ నాది ప్రాసెస్నెస్ అనమాట. ఈ సేవ నాది, ఈ సేవ దరిదాపుల్లో కూడా ఎవరు రాకపోతుంది. అది ఇంకా అలా ఉంటారు అనమాట. ఒకళ్ళు అంటారు, కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళు ఆ కుర్చీ వదిలి పెట్టరు. ఆఖరి శ్వాస ఉండే వరకు కుర్చీలోనే ఉంటారు. తర్వాత కూర్చోవాలి, నాకు వదిలి కూర్చోవాలి, ఇంకెవరు కూర్చోవాలి, బాగా అదనమాట. ఆ రకంగా ఉంటారు కొంతమంది. దాన్ని వాళ్ళు బతుకులు ఉంటారు అనమాట. కానీ ఆధ్యాత్మిక జగత్తులు లేదండి, వాళ్ళకి సేవ కావాలి, కుర్చీ అక్కర్లేదు. వాళ్ళు ప్రోత్సహిస్తారు అందరినీ. ఇంట్రెస్ట్ లేకపోవడం వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ప్రోత్సహిస్తారు. ఇది శ్రీమతి రాధారాణి యొక్క మనస్థితి. మనం మన ఆధ్యాత్మిక జీవనంలో ఏ సేవ చేసినా, ఏ కార్యం చేసినా అది కేవలం శ్రీమతి రాధారాణి యొక్క సేవకులుగా చేస్తున్నాం. శ్రీమతి రాధారాణి కృష్ణుడి యొక్క అత్యుత్తమ సేవకురాలు, మహాభక్తురాలు. మనం మన భక్తి మార్గంలో, కృష్ణ చైతన్య మార్గంలో ఏ సేవ చేసినా ఆవిడికి సహకరిస్తున్నాం. జస్ట్ రాధారాణి అసిస్టెంట్స్. అది నా భావంతో చేయాలి. రాధానామైవ కార్యం యనుదినమితం సాధనాధీశకోటి. రాధానామైవ కార్యం యనుదినమితం సాధనాధీశకోటి. త్యాజ్యాని రాజ్య రాధా పదకమల సుధాం సత్కుమార్థాంగకోటి. రాధా పాదాబ్జలీలా భువి జయతి సదా మందమందారకోటి. శ్రీరాధా కింకరీణాం లుఠతి చరణయోరద్భుతా సిద్ధికోటి. అని ప్రబోధానంద సరస్వతి శ్రీమతి రాధారాణికి ఆవిడ భక్తులు చేసే సేవను చక్కగా వర్ణించారు. రాధానామైవ కార్యం యనుదిన మిళితం సాధనాధీశకోటి. అంటే ఏమిటి తెలుసా? మనం ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని చూస్తున్నాం. అందులో సగం మంత్రంలో శ్రీమతి రాధారాణి ఉంది. హరే 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 అంటే రాధే 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 అన్నట్టు. అంటే మంత్రాన్ని మార్చండి, అంటే అక్కడ రాధారాణి అడ్రస్ చేస్తున్నట్టు అనమాట. రాధానామైవ కార్యం యనుదిన మిళితం సాధనాధీశకోటి. త్యాజ్య అంటే మనం ఎన్నెన్నో రకాల సాధనలు చేయవచ్చు. మనం చేసే కోటి కోటి సాధనల కన్నా ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అత్యంత ఉత్తమమైనటువంటి సాధన అని చెప్పారు. ఈ సాధన ప్రయత్నం చేయాలి. రాధా నామైవ కార్యం హనుదిన మిళితం సాధనాధీశకోటి. త్యాజ్యాని రాజ్య రాధా పదకమల సుధాం సత్కుమార్థాంగకోటి. సత్కుమార్థాంగ, కుమార్థాంగ అంటే తెలుసా? పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మార్థ కామ మోక్షాలు 4 పురుషార్థాలు. ఇలా పురుషార్థాలు 1000 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. కానీ నీరాజ్య రాధ అంటే శ్రీమతి రాధారాణి పాదాలకి నీరాజనం ఇస్తే, హారతి చేస్తే, అంటే ఆవిడని పూజిస్తే ఆ పూజ కోటి పురుషార్థాలని పొందడం కన్నా గొప్పది. ఆ మాట చెప్పారు రెండో లైన్లో. మొదటి ఏం చెప్పారు? రాధా నామాన్ని జపిస్తే, రాధాకృష్ణుల యొక్క నామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే ఆ సాధన మనం చేసే ఎన్నెన్నో కోటి సాధనల కన్నా గొప్పది. అలాగే రాధాకృష్ణుని పూజిస్తే ఆ పూజ ఎన్నెన్నో పురుషార్థాలని పొందడం కన్నా గొప్ప. త్యాజ్యాని రాజ్య రాధా పదకమల సుధాం సత్కుమార్థాంగకోటి. తర్వాత ఏమన్నారంటే సత్కుమార్థాంగకోటి తర్వాత ఏంటి? మొదటి తెలుసుకోవాలి. రాధానామైవ కార్యం యనుదిన మిళితం సాధనాధీశకోటి. త్యాజ్యాని రాజ్య రాధా పదకమల
సుధాం సత్వమార్థాంగకోటి. శ్రీరాధా కింకరీణ, మనం చేసేటటువంటి ఏ సాధన అయినా కూడా శ్రీమతి రాధారాణి యొక్క కింకరుడిగా, అంటే ఆవిడ యొక్క సేవకులుగా చేయాలి. ఆవిడ యొక్క సేవకురాలు ఉన్నటువంటి గోపికలు వాళ్ళ పాదాల ముందు కూడా దిగదురు. మనం ఎన్నెన్ని సంపదలు పొందినా, ఎన్నెన్ని ఐశ్వర్యాలు పొందినా, ఎంత గొప్పవాళ్ళమైనా కూడా మన యొక్క సంపద, ఐశ్వర్యం, భోగం అంతా శ్రీమతి రాధారాణి యొక్క కింకరుడు అయినటువంటి ఆ గోపికల యొక్క పాదాల ధూళి ముందు కూడా ఎందుకు పనికిరాదు అంటే శ్రీమతి రాధా పాదాబ్జలీల భూమి జలతి సదా మందమందారకోటి. రాధా పాదాబ్జలీల, శ్రీమతి రాధారాణి వృందావన ధామంలో నడుస్తుందండి. నడుస్తున్నప్పుడు పాదాబ్జలీల అంటే ఒక లీలగా ఆవిడ నడిస్తే, పాదాబ్జలీల భూమి జయతి సదా మందమందారకోటి. ఆ పాదముద్రల్ని అనుసరించడం ఎన్నెన్నో గొప్ప గొప్ప కల్పవృక్షాన్ని పొందడం కన్నా గొప్ప. ఇంట్లో పెరట్లో కల్పవృక్షం ఉందనుకోండి, ఏం కావాలంటే అది వస్తుంది. మీకేంటి ఇడ్లీ కావాలా, సాంబార్ కావాలా, లేకపోతే ఐఫోన్ కావాలా, లేదా కారు కావాలా, లేదా బంగ్లా కావాలా, మేడ కావాలా, ఏం కావాలంటే అది కల్పవృక్షం వస్తుంది. అలా మీ పెరట్లో 1,000,000 కల్పవృక్షాలు ఉన్నాయి అనుకున్నాం. పెరట్లో 1,000,000 కల్పవృక్షాలు ఉంటే ఎంత అదృష్టమో, అంత అదృష్టం కన్నా గొప్ప అదృష్టం శ్రీమతి రాధారాణి పాదాల యొక్క అడుగుదాడలో నడవడం. నడుస్తూ కృష్ణుని సేవించడం. అడుగుదాడలో నడవడం ఏమిటి? నడవడం అంటే ఏమిటి? కృష్ణ సేవించడం. మహాత్మానస్తు మహాపార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. దైవీ ప్రకృతి అయినటువంటి శ్రీమతి రాధారాణిని ఆశ్రయించిన భక్తులు ఏం చేస్తారు? భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాది మధ్యం. అనన్య మనస్సుతో ఆ కృష్ణుని భజిస్తారు అని వాళ్ళు ఇలా రాధాకృష్ణుల యొక్క పూజ గురించి, వారి యొక్క భక్తి మార్గాన్ని గురించి ఆచార్యులు ఎంతో గొప్పగా చెప్పారు. ఆఖరిగా హరే కృష్ణ మహామంత్రుల యొక్క విశిష్టతను తెలుసుకుని పోతున్నాం. ఒకసారి చెప్పండి, రీసెంట్గా మరోసారి చెప్తాను. ఎక్కడ చెప్పలేదు, ఇంకెక్కడ చెప్పాను. ఇందులో హరే కృష్ణ మహామంత్రంలో హరే అన్నమాట 8 సార్లు వస్తుంది, కృష్ణ అన్నమాట 4 సార్లు వస్తుంది, రామ అన్నమాట 4 సార్లు వస్తుంది. రామ, కృష్ణ అనేవి భగవంతుడి యొక్క నామాలు, హరే అనేది శ్రీమతి రాధారాణి యొక్క నామం. ఇందుకే హరే కృష్ణ మహామంత్రం అంటే రాధా కృష్ణుల యొక్క ఆ నామం యొక్క కాంబినేషన్. వారి నామాలే ఉంది హరే కృష్ణ మహామంత్రం. శ్రీమతి రాధారాణి యొక్క నామం యొక్క విశిష్టత ఏమిటంటే రాధా నామైవ కార్యం యనుదినమిలితం సాధనాధీశకోటి. ఇంకో శ్లోకం చెప్పారంటే రాధారాణి యొక్క నామం అమృతంతో సమానం. అమృతం ఎంత తీయగా ఉంటుందో రాధారాణి నామం కూడా అంత తీయగా ఉంటుంది. హరే అన్నమాట, హరే అనగానే అమృతం తాగినట్టు అనమాట. కృష్ణ అనగానే ఏం తాగినట్టు? కండెన్స్డ్ నెక్టర్, అంటే ఆ పాలు. ఇప్పుడు పాలని పూర్తిగా కండెన్స్ చేస్తే రబడి అంటారు దాన్ని. ఆంధ్రలో తెలియదు మనకి, రబడి అంటారు. బాసుంది. కృష్ణుడి యొక్క నామం బాసుంది, రాధారాణి యొక్క నామం అమృతం. అమృతాన్ని బాసుందని కలిపారు అనుకోండి, అది కాంబినేషన్, సపరేట్ ఖీర్ అన్నమాట. అది చల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది. బాసుంది చేసిన తర్వాత కింద ఐస్లో కలబడతారు, ఐస్లో చల్లబడతారు చూడండి. అలా ఈ రాధారాణి యొక్క నామం అమృతం, కృష్ణుడి యొక్క నామం బాసుంది, రెండు కలిపారు. ఆ కాంబినేషన్ కి మీ ఉత్సాహము అనే కాస్త ఐస్ మంచుని జత కలిపారనుకోండి, అప్పుడు అలా అలా ఫామ్ అయినటువంటి ఆ ఖీర్, ఆ పాయసం మీ యొక్క దాహాన్ని తీరుస్తుంది, మీ యొక్క ఆకలి తీరుస్తుంది. భగవంతుని సేవించాలి అన్నటువంటి ఆ ఆకలి, భగవంతుని యొక్క ప్రేమ అనేటటువంటి ఆకలి. మనకి తినడానికి ఫుడ్ ఉండొచ్చు, కానీ భగవంతుడి యొక్క ప్రేమ మనకి లేకపోతే, అంటే ఆయన మనకు ప్రేమిస్తున్నాడు, కానీ మనకి ఆయన పట్ల ప్రేమ లేకపోతే మనకన్నా పేదవాళ్ళు ఇంకొకరు లేరండి. ఆ పేదరికాన్ని పటాపంచే చేయాలి అంటే ఈ ద్రవాన్ని తాగాలి, ఈ కీర్తి తాగాలన్నమాట. మన ఉత్సాహంతో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే
మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక దప్పిక, ఆధ్యాత్మిక ఆకలి తొలగిపోతుంది. కృష్ణుడి యొక్క ప్రేమ మనకి లభిస్తుంది అన్నమాట. మనం కృష్ణుని ప్రేమించగలుగుతాం. ఈ విధంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిద్దాం, భగవంతుడి లీలను విందాం, భక్తి మార్గం యొక్క విశిష్టతని అర్థం చేసుకుని ఆచరించి నలుగురికి స్ఫూర్తినిద్దాం. ఇక్కడ తొలగిస్తున్నాను. जय गोविंद दक्षिण प्रभु जी की Please.